ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సేవకు బృందం, ఇండియా అబ్రాడ్లోని ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య, మీ వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2021 సంవత్సరంలో సెకండ్ వేవ్గా కరోనా విజృంభిస్తున్న దినాల్లో మరలా తిరిగి ముందస్తుగా రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదివారం ఉదయకాలం 8 గంటలకి మేము డిస్ప్లే చేయడానికి మీరు కృప అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. రోజు కూడా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కేసులు పెరిగిపోతున్న కారణాన్ని పరిశీలించుకొని మేము చేయించిన బ్రాంచెస్ అన్ని స్థలాల్లో కూడా ఆరాధనలు నిలిపివేశాం. ఈ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ మళ్ళా తిరిగి పునఃప్రారంభం చేస్తుండగా మీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి ఒక ప్రత్యేకమైన దీవెన ప్రార్థనా టీవీ యాజమాన్యం బృందానికి మీరు అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. నీ దాసురాలను ప్రతండి, గ్రేస్ సోదరుల ప్రతండి, బిడ్డంతో సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నా మీ పిలుపు అందుకొని నీ సన్నిధి చేర్చబడింది ప్రభా. నరసాపూర్ నుండి వచ్చి విజయవాడలో అద్దె ఇంటిలో ఉండి ఈరోజు సొంత ఇల్లు కొనుక్కొని కుటుంబంలో జరిగించబడిన కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిచయలో ఆనందించింది. స్త్రీల సమాజ పరిచయలో బలంగా నీ మహిమార్థం వినియోగించబడిన బిడ్డ రాజా, ఎందుకు నా ప్రభా గ్రేస్ సోదరుని మీరు పిలుచుకున్నారయ్యా, మహిమ ప్రవేశాలు అనుగ్రహించారు. విడిచిపెట్టిన జడ్సన్ గారు బిడ్డలను మీరు ఆదరించవలసిన వేడుకొచ్చున్నా తండ్రి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా కరోనా 2వ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నా ప్రభా. మా పితల పాపం క్షమించండి అయ్యా, మా పాపం క్షమించండి, మా బిడ్డల పాపం క్షమించండి. రాష్ట్రము, దేశంలో యొక్క పాలకుల పాపం క్షమించండి, ప్రజల పాపం క్షమించండి ప్రభువా. కనికరించండి. ప్రతి కుటుంబంలో కూడా భయం, ఆందోళన, కలవరం చోటు చేసుకున్న పరిస్థితుల్లో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నా ప్రభువా. వైరస్ని మీరు అంతం చేసి అంతటా ఆత్మశేషను ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సాధారణ పరిస్థితులు మళ్ళీ కలుగు చేయమని నీ పాద పద్మాల దగ్గరకు వస్తున్నాను తండ్రి. గ్రేస్ సోదరి ఎంతో నమ్మకంగా, ఎంతో బాధ్యతగా, ఎంతో కమిట్మెంట్, సమర్పణ భావంతో, అంకిత భావంతో పరిచయలో స్వచ్ఛందమైన సేవలు అందించింది ప్రభా. తెల్ల సమాజ పరిచయలో ఎందుకు మీరు ఆ బిడ్డను ముందుగా మీరు ఇష్టపడ్డారు, తనకు కొరకు గృహాన్ని సిద్ధంపరిచి మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు ప్రభా. విడిచిపెట్టబడిన ఆ కుటుంబాన్ని ఆదరించమని, వారి గుండె కోత గాయాన్ని మీరు కట్టమని ఏడుకుంటున్నారు తండ్రి. ఇలా ఎంతమంది నా ప్రభా ఆత్మీయులు పోగొట్టుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించవలసిన వేడుకొస్తున్నారు తండ్రి. మరోసారి నీ పాదాలకు వస్తున్నప్పుడు కనికరించండి అయ్యా. బెడ్లు దొరకటం లేదు, హాస్పిటల్స్లో ఆక్సిజన్ కరువైపోయింది, దొరకడం లేదు. సివియర్ అయిన ఇంజెక్షన్స్ అప్పుడు బ్లాక్లో అమ్ముతున్నారు, అందడం లేదు, చేతులకు అందడం లేదు. సామాన్యులకి అనేక మంది అప్పుడు అల్లాడిపోతున్నారు ప్రభు. ఆవేదన భర్తలో ఉంటున్నారు తండ్రి. దయతో కనికరించమని కూర్చున్నారు తండ్రి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. 86వ కీర్తన 5వ వచనంలో కీర్తనగాడు సెలవిచ్చినట్లుగా నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేనని సెలవిచ్చింది దేవుడు ప్రభువా. కేవలం మియర్లీ యువర్ గ్రేస్ లార్డ్, కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మీరు మాకు అతని జీవాన్ని పొడిగించారయ్యా. అనర్హులమైన, అల్పులమైన, అయోగ్యులమైన, అపాత్రులమైన కేవలం మీ కృపలో జీవాన్ని పొడిగించారు. మీ ఊపిరిని మేము అనుభవిస్తూ మీ వినికిని చాటాలని అయ్యా మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా, నీ స్వార్థ ప్రకటించినట్లుగా అనేక మంది కోసం భారం కలిగి విలపించి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చేవారు ఉండాలని నీ కృపలో మా ఆయుష్ని పొడిగించిన దేవుడిగా అయ్యా కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నా తండ్రి. నీ పాద పద్మాలకు వస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీ కొందనాలు ప్రభు, స్తోత్రాలు. మరోసారి ఈ సెకండ్ వేవ్ కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసు మేము పునఃప్రారంభం చేస్తుండగా ఎంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 జరిగే ఈ గంటన్నర ప్రోగ్రాం వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించమని మరింతగా సమీపస్తులుగా చేస్తున్నారు తండ్రి. వాక్య బిడ్డలు ఆదరించబడుతూ బలపరచబడుతూ మీ యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి అభయ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ మరింతగా నీ స్వారూప్యాన్ని సంతరించుకునే భాగ్యాన్ని
మీరు అక్కడి కోసం ప్రతి ఒక్కరు ఆయుత్తపరచబడి సిద్ధపరచబడినట్లుగా నీ కృపను అనుగ్రహించవలసిందిగా ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ కూడా తండ్రి మీరు ప్రతిష్ఠించమని దీవించమని. అందరు కూడా ప్రభు ఉద్యోగాలు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి, జీతాల్లో కోత విధించబడ్డాయి, కుటుంబాలు సాగడం సంరక్షితులు అయా అతలాకుతలైపోయిన పరిస్థితులు, ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధలు తండ్రి, మానసికమైన వ్యధాలు అనుభవిస్తున్నారు తండ్రి. ఆధ్యాత్మికంగా జరుగుతున్న సంభవాలను బట్టి సన్నగిలిపోతున్నారయ్యా, భక్తిలో విశ్వాసంలో చేజారిపోతున్నారు తండ్రి. దయతో మీరు కనికరించవలసిన వేడుకొచ్చున్నారు, దర్శించబడి దయ చూపించాలి. ఈ ఉదయకాలం ఆరాధన సంస్కరణ సాక్ష్యం సందేశం ద్వారా మీరే నీ బిడ్డలను సంధించమని, సవిస్తారమైన దీవెన అనిపించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, మీ గృహాల్లో ఉంటుండగానే మీ ఇళ్లలో ఉన్నటువంటి ఈ సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకాన్ని దయచేసి మీ చేతుల్లో కలిగి ఉండాలని, కలిసి నాతో పాడవలసిందిగా ప్రభునామను మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా 181వ పాట, ఎంతకాలం నీదు కృపలు. ఈరోజు 136వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకొని ఆరాధనలో దేవుని యొక్క గుణగణాలను మనం గుర్తించి స్తుతించబోతున్నాం. దానికి సంబంధించి కృపకు సంబంధించిన పాటలు కొద్దిగా పాడుకొని మనం ప్రభుని స్తుతిద్దాం. 181వ పాట, ఎంతకాలము నీది కృపలు. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఎన్ని నాళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని నాళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమ నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా, మారని వీడని ప్రేమ నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. అలాగే సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 394వ పాట, గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున నా తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము, కరుణించిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము. అలాగే ఈ సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 393వ పాట, నీ దయలో నేనున్న ఎంతకాలం.
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనే మౌదునో, నీ దయ లేనిదే నేనే మౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అంతనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనే మౌదునో, నీ దయ లేనిదే నేనే మౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మీరున్న గృహాల్లోనే మీరున్న స్థలంలో లేచి నిలబడి 136వ కీర్తన ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూళ్లను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి సాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు, ఆయన కృప నిరంతరముండును. చివరి ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య, మీ కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 136వ కీర్తన అనుసరించి మీ మహిమాన్విత గుణగణాలను మేము గుర్తించి స్తుతించినట్లుగా తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడును బలహీన ప్రభా కనికరించండి రాజా, దయతో మరుగుపరచండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. ఈ ఉదయకాలం ఈ 136వ కీర్తన
మొదటి నుంచి 26 వచనాలు మనం సంపుటీకరించి సమరైజ్ చేసి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే గాడ్స్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుని కృప నిరంతరము నిలుస్తుంది, నిరంతరము నిలిచే దేవుని కృప. మొదటి 3 వచనాలు ఓ గివ్ థ్యాంక్స్ అంటు ది లార్డ్ ఫర్ హిస్ గుడ్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రెండవ వచనం ఓ గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఆఫ్ గాడ్స్, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మూడవ వచనం ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చివరి వచనం 26వ వచనం ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద గాడ్ ఆఫ్ హెవెన్, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ 26 వచనాలలో మొదటి 3 వచనాలు, చివరి వచనం, ఈ 4 వచనాలు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవుడు ఎవరని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనగా, నెంబర్ 1 గాడ్ ఈజ్ గ్రేషియస్, ఆయన దయాళుడు. రెండవదిగా ఆయన దేవదేవుడు, దేవాది దేవుడు, ఆయన గాడ్ ఆఫ్ గాడ్స్. మూడవదిగా లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన ప్రభువులో ప్రభువు. నాలుగవదిగా ఆయన గాడ్ ఆఫ్ హెవెన్, ఆకాశమందుండు పరలోకమందున్న దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి వచనములో రెండవ భాగం, 26 వచనాల్లో ప్రతి వచనము రెండవ భాగంలో హిజ్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ఆయన కృప నిరంతరము ఉండును. నిరంతరం నిలిచే దేవుని కృపని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మనం ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి సమకూర్చబడినాం. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్న దేవుడు గాడ్ ద క్రియేటర్, సృష్టికర్త అనే దేవుడు. 4వ వచనంలో ఆయన హీ అలోన్ డస్ గ్రేట్ వండర్స్, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. మహా ఆశ్చర్య కార్యముల్లో ఒకటి భూమి ఉన్నది, రెండవది ఆకాశం ఉన్నది, మూడవది గాలి ఉన్నది, నాలుగవది నీరు ఉన్నది, ఐదవది నిప్పు ఉన్నది. ఇది మహాశ్చర్య కార్యాలు. మనిషి ఈ రోజున మర మనిషిని తయారు చేయగలుగుతున్నాడు. రోబో అంతరిక్షంలో కూడా పంపడానికి ప్రయత్నాలను సాగిస్తున్నాడు. కానీ మానవుడిని దేవుడు తన స్వరూపం చేయకముందు మానవుడికి ఏది అవసరమో, భూమి లోపల ఖనిజాలు, భూమిని ఫలభరితంగా సారవంతంగా ఉంచాలని దేవుడు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాదులు, పగలు వెలుగుడానికి సూర్యుడిని, రాత్రి వెలుగుడానికి చంద్ర నక్షత్రాదుని దేవుడు ఏర్పాటు చేశాడు. గాలిని దేవుడు ఏర్పాటు చేశాడు, వర్షాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఎండని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, నీటిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, జలాలు, సముద్రాలు, నదులు, కాలువలు, ఈ విధంగా దేవుడు భూమిలో నుంచి నీటిని, అనేకమైన ఖనిజాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎంత అద్భుతమైంది! నిప్పుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలని దేవుడు మానవునికి మేలుకరంగా చేశాడు, ప్రయోజనకరంగా చేశాడు, ఉపయోగకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. అన్నీ కలుగు చేసిన తర్వాత సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి మానవుని దేవుడు తన స్వరూపంలో చేశాడు, తన ఆత్మచేత నింపాడు. ఊపిరి కలిగిన ఈ మానవుడు దేవుని ఉనికిని చాటాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈనాడు అనేక మంది ఊపిరి పీల్చుకోలేక ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో, విజృంభిస్తున్న కారణాన అనేక మంది ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఆక్సిజన్ సపోర్ట్ కూడా వారికి చాలడం లేని పరిస్థితులు. చివరికి కొంతమంది వెంటిలేటర్స్కి వెళ్ళిపోయి వారు ఊపిరి ఆగిపోతున్న పరిస్థితులు, ఎంతో వేదనకరమైన పరిస్థితులు. గ్రేస్ అనే సోదరి నర్సాపూర్ నుంచి ఆమె విజయవాడ వచ్చిన దగ్గర ఆరంభ దినాల్లో పట్టమట్లో దర్శిపేటలో ఉండేవాళ్ళు, అక్కడ అపార్ట్మెంట్లు అద్దెకు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు కానూరులో వారు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. బిడ్డల జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. 2 కుమార్తెలు ఆ కుటుంబాలను దేవుడు కట్టి ఫలింపజేశాడు. చిన్న కుమార్తెకి ఈ సంవత్సరం వివాహం చేయాలని ఆశపడుతున్నారు. ఆమె ఇక్కడికి స్త్రీల సమాజ పరిచయంలో చాలా కమిటెడ్గా, అంకిత భావంతో, భారభరితంగా ప్రార్థనాపరాలు, విజ్ఞాపనకర్త, కన్నీరు కాచి ప్రార్థన చేసేది. స్త్రీల సమాజ పరిచయలు 40 రోజులు వేసవికాల, వర్షాకాల, శీతాకాల ఉపవాస ప్రార్థనలు ఉద్యమాన్ని నడిపిస్తూ ఉండేది. ఇలాగ స్త్రీల సమాజ పరిచారంలో ప్రభువు యొక్క మహిమార్థమే బలముగా వాడబడినటువంటి దైవ సేవకురాలు సహోదరి అకస్మాత్తుగా బుధవారం రాత్రి ప్రభు పిలుపుని అందుకొని మహిమ ప్రవేశం గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్స్ పెట్టారు. ఎందుకో ప్రభు పిలుచుకున్నారు. ఆమె మహిమ ప్రవేశం గావించబడింది. ఆమెకి ఆక్సిజన్ అంతకుముందు పెట్టారు, ఆక్సిజన్ సహకరించలేదు. వెంటిలేటర్స్ పెట్టారు, వెంటిలేటర్ మీద ఊపిరి ఆగిపోయింది. ఊపిరి దేవుని యొక్క ఉచితమైన కృపలో మనం నీవు నేను అనుభవిస్తుండగా ఎందుకోసం దేవుడు ఊపిరిస్తున్నాడో తెలుసా? శ్వాస ఎందుకు పీల్చుకోవడానికి దేవుడు తన సహాయాన్ని కనుక మనకు అందిస్తున్నాడంటే ఆయన ఉనికిని మనం చాటాలని. ఆయన ఊరూరా
నోరారా మనసారా దేవుని స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని, ఆయన సువార్తను ప్రకటించాలని, అనేక మందిని అగ్గిలోంచి లాగినట్లుగా జీవము గల దేవుని నడిపించాలని, దేవుని రాజ్య ప్రతినిధులుగా, రాయబారులుగా నీవు నేను జీవించాలని దేవుడు సంకల్పించాడు. సహోదరికి కొంత కాలం పరిచర్లో చేసి పరవశించి బహుమానాలు అందుకోవడానికి, ప్రభు సన్నిధిలో పతకాలు, పారితోషికాలు, బహుమానాలు అందుకోవడానికి దేవునికి ప్రీతిపాత్రంగా జీవించింది, ప్రీతికరంగా జీవించిన కారణాన్ని బట్టి ప్రభు ఆ బిడ్డను పిలుచుకున్నారు. మహిమ ప్రవేశాన్ని ప్రభు ఆ బిడ్డకు గ్రేస్ సహోదరికి అనుగ్రహించారు. ఒకవేళ నిన్ను నన్ను దేవుడు పిలుచుకుంటే నీవు నేను సిద్ధంగా ఉన్నావా? యువతకాల సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని. జరుగుతున్న సంభవాలు, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాలకులు చేతులు ఎత్తేస్తున్నారు, వైద్యులు చేతులు ఎత్తున్నారు. ఆక్సిజన్ అందుబాటులో లేదు, స్కేర్సిటీ ఏర్పడింది. రెమెడీ సివియర్ అనేటువంటి ఇంజెక్షన్స్ 5,000, 6,000, 7,000 ఉండే ఇంజెక్షన్స్ 20,000, 25,000, 30,000 అలా బ్లాక్ చేసేసి అనేక మంది బ్లాక్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక మంది బెడ్లు లేక, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేక, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు లేక, హాస్పిటల్ మెట్ల మీదే ఊపిరి విడిచేసి, ప్రాణాలు విడిచేసి వారు చనిపోతున్న పరిస్థితులు. ఒకవేళ చనిపోతే ఆ బాడీని ఆత్మీయులు కూడా ఇవ్వట్లేదు, కోవిడ్ డెత్ అని. ఇలాగా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. హోమ్ క్వారంటైన్లో కొన్ని రోజుల నుండి శ్వాస పీల్చుకునే పరిస్థితులు, ఇబ్బందులు ఏర్పడుతుంటే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కొంతమంది క్షేమంగా వారు రికవరీ అయి తిరిగి వస్తున్నారు హాస్పిటల్ నుంచి, ఐసీయూలో నుంచి, వార్డులో నుంచి ఇంటిలోనికి వస్తున్నారు. దేవుని ఇంట్లోనికి రాగలిగే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఐసీయూలో నుంచే నేరుగా హాస్పిటల్ నుంచే దేవునికి సన్నిధికి పిలువబడుతున్న పరిస్థితులు చూస్తుంటే హృదయ విదారకమైంది. టీవీలో వార్తలు చూస్తూ ఉంటే హృదయ విదారకమైన పరిస్థితులు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, చేతులు శానిటైజర్తో కడుక్కోవాల్సిందే, భౌతిక దూరాన్ని పాటించవలసిందే, మాస్కులు ధరించవలసిందే. ఎంతకాలం ఇది తెలీదు. ప్రభువు రాకడి చాలా సమీపకుంది. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరికి వారిగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతమైన ప్రార్థనలో, మన కుటుంబ ప్రార్థనలో ఆత్మీయుల కోసం అనేక మంది అరువులు సాస్తున్న, ఆక్రందన, ఆవేదనతో ఆర్తనాదాలు చేస్తున్నారు. అనారోగ్యంతో అలమటిస్తున్న వారి కోసం, కోవిడ్ బారిన పడిన వారి కోసం నీవు నేను కూడా కన్నీరు కార్చాలి, విలపించాలి, విజ్ఞాపన చేయాలి. ఎమర్జెన్సీ ప్రేయర్స్, అత్యవసరమైన ప్రార్థన బృందాలుగా మనం చేరి, ఒకవేళ ఆఫ్లైన్లో కూడుకోలేకపోతున్నాం, ఆరాధనలు మందిరాల్లో నిలిపేశాం, ఇలా ఆన్లైన్లో ఉన్న జూమ్ ఆన్లైన్లో కూడుకొని వారంలో ప్రతిరోజు కూడా వారమంతా కూడా సమయాన్ని కేటాయించుకొని అలాట్ చేసుకొని ఆ సమయంలో అందరూ కూడా జూమ్ ఆన్లైన్లో కూడుకొని విలపించి విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ఎందుకు స్తుతించాలనగా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన తన ఊపిరిని మనకు ఉచితంగా అనుగ్రహించాడు కనుక కృతజ్ఞతాభావం కలిగి, దేవా నీవు నాకు ఇచ్చిన ఊపిరిని బట్టి, ఉచితంగా అనుగ్రహించిన ఈ ఊపిరిని బట్టి, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, సొమ్మును బట్టి, తలాంతులను బట్టి, ఆత్మీయులను బట్టి, నీవు నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి, తోటి విశ్వాసులను బట్టి, తోటి సేవకులను బట్టి, సేవకు బృందాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, ప్రభువా నీకు వందనాలు రాజా, స్తోత్రాలని మనం ప్రభువుని స్తుతించి ఆరాధించేవారు ఉండాలని. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన ఒకడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. హీ ఓన్లీ డస్ గ్రేట్ వండర్స్. గ్రేట్ వండర్స్లో ఒకటి, ఆయన ఆకాశము తూములు విప్పాడు. నోవహు జలప్రలయ దినాలు ఆకాశపు తూములు విప్పాడు 40 దినాలు, ప్రచండమైన జలప్రలయం. రెండవదిగా సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆకాశం నుంచి దేవుని ఉగ్రత, అగ్ని కురిసి వచ్చింది. అలా మనం గమనించుకుంటూ వస్తే కనుక సాగరాన్ని, ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా కనుక చీల్చేశాడు. ఎర్ర సముద్రం, యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టేశాడు. యెహోషువ నాయకత్వంలో సూర్యుడా నీవు అయ్యాలంలో, చంద్రుడా నీ గిబియోనులో నిలువు అనగా శత్రువుల మీద పగ తీర్చుకునే పర్యంతం కూడా సూర్యుడు నిలిచాను, చంద్రుడు నిలిచాను. ఎంత అద్భుతమైంది! సృష్టి మీద దేవుడు తన అధికారాన్ని, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవడానికి కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రవక్త సవాలు విసరగా, ఏలియా ప్రవక్త ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఎంత అద్భుతమైనది! కందకం మీద ఉంచబడిన బలి పశువుని దహింపజేసి బూడిద చేసి, ఆయనే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ కూడా కేకలు వేయనట్లుగా దేవుడు తన యొక్క మహత్తరమైన, మహా ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. ఎంత అద్భుతమైంది!
ఆయన ఈ భూమి మీద ఉండగా నీటి మీద నడిచాడు. చెలరేగిన సముద్రాన్ని, పెను తుఫాని ఆయన సద్దుమణుగు చేశాడు. మరణం మీద ఆయన విజయాన్ని ప్రకటించాడు. సర్వ మానవానికి పాపమును పరిహారార్థమై ఆయన తన ప్రాణాన్ని పడమబెట్టి తన రక్తాన్ని నీ కోసం, నా కోసం దారపోసి నిన్ను నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎంత అద్భుతం! హీ డస్ ఓన్లీ గ్రేటర్ థింగ్స్, గ్రేట్ వండర్స్. He only does. He alone does great wonders. ఆయన ఒకడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఆకాశంలో కలుగు చేశాడు. 6వ వచనం, భూమిని నేల మీద పరిచాడు. 7వ వచనం, గొప్ప జ్యోతులు సూర్య చంద్ర నక్షత్రాలని. 8వ వచనం, పగటినేలాన్ని సూర్యుని చేశాడు. 9వ వచనం, రాత్రి ఆయన చంద్ర నక్షత్రాలను చేశాడు. 4 నుంచి 9 వచనాలు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆ మహా ఆశ్చర్యమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహా ఆశ్చర్యమైన కార్యములు కనుక, మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు ఆయన మాత్రమే కనుక మనం, నీవు నేను కూడా ఆయన ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. సృష్టికర్త అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలని మనం ప్రభుని స్తుతి. 10వ వచనం నుంచి మనం గమనిస్తే, టు హిమ్ హూ స్టక్ ఈజిప్ట్ ఇన్ దేర్ ఫస్ట్ బర్న్. ఐగుప్తు దేశం తొలుచూల్లో నతమ చేశాడు. ఐగుప్తు రాజైన ఫరో పెద్ద కుమారుడు మొదలుకొని ఐగుప్తుల గృహాల్లో ఉన్న సామాన్యుడు తొలిచూల్లో అందరినీ కూడా ఆయన హతమ చేశాడు. ఇశ్రాయేళ్ల గృహాల్లో వధించబడిన గొర్రెపిల్లక రక్తము ఇంటి ద్వారబంధాన్ని నిలువు కమ్ముకి అడ్డి కమ్ముకి చిమిర్చబడగా సంహారకుత దాటిపోయిండగా ఇశ్రాయేల్ గృహాల్లో సంతోషం ఉన్నది, ఐగుప్తుల గృహాల్లో సంతాపం ఉన్నది. ఐగుప్తుల గృహాల్లో 3 దినాలు గాఢాంధకారం కప్పుకుంటుంది. 10 తెగుల్లో 1 తెగులు, గాఢాంధకారం. 3 దినాలు చీకటి, మనిషిని కనుగొనలేని పరిస్థితులు. 3 దినాలంట ఇశ్రాయేలు గృహాల్లో వెలుగు చేత దేవుడు నింపాడు. ఎంత అద్భుతమైంది! అక్కడ సంహారదూత చొచ్చుకొని వెళ్ళాడు, ఇక్కడ ఇశ్రాయేలు గృహాల్లో సంహారదూత దాటుకొని వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైంది! వధించబడిన గొర్రెపిల్ల రక్తము ఎవరింటి ద్వారబంధానికి చిమిర్చబడుతుందో, ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు సర్వ మానవాళి పాపను ప్రాయశ్చిత్తార్థమై లోక పాపను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఆయన రక్తదారులు కడగబడి ఇక గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుకొని తెలుపు చేయబడిన వారి మీద దుష్టుడు, అపవాది, సంహారకుడు దాటి వెళ్ళిపోతున్నాడు. పాసోవర్ పాతాళము, నరకము, అగాధము, అగ్నిగుండాన్ని దాటించి నిత్య జీవము, మోక్షము, పరలోకానికి పాలుభాగాన్ని ప్రసాదిస్తున్న కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ కార్యాన్ని బట్టి యేసయ్య ఈ ఉదయకాలం నేను స్తుతించకుండా, నేను ఆరాధించకుండా ఉండగలనా? నా సంకటములన్నీయు తీరిపోయే, నా సింపచే దూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, నా సింపచే దూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తముతో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొంది తిన్, కడుగబడి నేను రక్షణ పొంది తిన్. నా సంకటములెల్లయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. 11వ వచనం, వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించిన వాడు. 13వ వచనం, టు హిమ్ హూ డెలివర్డ్ టు ద రెడ్ సీ ఇంటూ 2. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చీల్చాడు. 14వ వచనం, అండ్ మేడ్ ఇజ్రాయెల్ పాస్ త్రూ ద మిడ్స్ ఆఫ్ ఇట్. ఆయన ఇశ్రాయేలును దాటి దాని నడుమ దాటిపోజేసను. 15వ వచనం, బట్ ఓవర్ త్రూ ఫారో అండ్ హిస్ ఆర్మీ ఇన్ ద రెడ్ సీ. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసను. ఎంత అద్భుతమైంది! దేవుని యొక్క సెలవు చొప్పున సముద్రం అట పాయలుగా చీలిపోవడం కాకుండా గోడల్లాగా నిలబడిపోయిందట. గోడలా నిలబడిపోతే రహదారి ఏర్పడిందండి. యేసయ్య గారు చక్కని పాట రాశారు. రహదారిగా ఏర్పడింది. రహదారి ఎవరి కోసం అట? ఇశ్రాయేళ్ల ప్రజల కోసం రహదారిని ఏర్పరిచాడు. ఓహో, రహదారి మన కోసం కూడా సిద్ధంగా ఉందని వెనకాల శత్రు సైన్యం ఐగుప్తీయులు వాళ్ళు కూడా రథాలతో వస్తుండగా ఆ దరికి చేరిన తర్వాత ఎప్పుడైతే మోషే నీ చేతిలోని కర్ర చాపనగానే వెంటనే రహదారిగా ఏర్పడినటువంటి ఎర్ర సముద్రము, గోడలుగా నిలబడినటువంటి ఎర్ర సముద్రం మరలా కలిసిపోయింది. శత్రువులైనటువంటి ఐగుప్తుల యొక్క ఫరో సైన్యం కూడా ఆ సముద్రంలో మునిగిపోయారు, చనిపోయారు. ఆ చనిపోయిన శవాలట ఐగుప్తు ఒంటికి చేరినాయి. ఎంత అద్భుతమైనది! ఇశ్రాయేలు ప్రజలు అరణ్యముల మార్గమున వారు నడిపించబడుతున్నారు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా నాటగా
దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే 16వ వచనం, టు హిమ్ హూ స్ట్రక్ డౌన్ గ్రేట్ కింగ్స్, గొప్ప రాజులను ఆయన హతము చేశాను. షీహోన్ కింగ్ ఆఫ్ అమోరైట్స్, అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేశాను. 21వ వచనం, అండ్ గేవ్ దేర్ ల్యాండ్ యాజ్ ఎ హెరిటేజ్, ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను. దేవుడు వాగ్దానం చేసిన ప్రామిస్ ల్యాండ్, పాలు తేనె ప్రవహించు కనాన్ దేశాన్ని దేవుడు హివీలు, హిత్తీలు, పెరిజీలు, అమాలీకులు, అమోరీలు అందరినీ కూడా నేను మీకు హస్తఘాతం చేయబోతున్నాను. వారిని హతము చేస్తాను, వారిని మీ హస్తాలకి అప్పగిస్తాను అని దేవుడు స్వాస్థ్యముగా అన్య ఆ దేశాన్ని వారికి దేవుడు వాగ్దానం చేశాడు. 23వ వచనం, హూ రిమెంబర్డ్ us ఇన్ అవర్ లోలీ స్టేట్, మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మనం ఆయన స్తుతించాలి. ఈరోజు ఉన్న ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ కనుక ప్రభువా, కనుక ఒకప్పుడు నేను పాపములో ఉండగా, అగాధములో ఉండగా, అంధకారంలో ఉండగా, అజ్ఞానంలో ఉండగా, నరకానికి తీసుకువెళ్ళే నామకార్థమైన భక్తిలో ఉండగా మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షణార్థమైన జ్ఞానంలోనికి అనుభవంలోనికి నడిపించావు. నేను నిన్ను స్తుతించుకుంటూ ఉండగలనా? నీ ఉదయకాలను సజీవుడిగా ఉంచావు. ఇట్స్ మియర్లీ యువర్ గ్రేస్ లార్డ్, ఇట్స్ ఓన్లీ మియర్లీ బై యువర్ గ్రేస్. నీ ఉచితమైన కృపలో నీవు నాకు జీవాన్ని ఇచ్చావు తండ్రి. నేను నిన్ను కనుక స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలనా? దీన దోషంలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుని ఘనమైన స్థితికి దేవుడు తీసుకొచ్చిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకప్పుడు పాపములో కనుక బానిసత్వంలో బంధకాల్లో సాధారణంగా శృంఖాలలో వలయములో చిక్కుకున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి ఆయన సొత్తుగా చేయబడి పరలోక రాజ్యానికి పాలిభాగస్తులుగా చేయబడి స్వాస్థ్యముగా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ పరమకాణాన్ని పరలోక పౌరత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఇక్కడ ఊరికే ఉండలేను, ఊరికే దేవుడను ఉంచలేను, ఆయన ఉనికిని నేను కనపరుచడానికి ఊపిరిని దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న భావనతో నేను ఆయన చిత్తాన్ని జరిగించాలి, ప్రార్థించాలి, విలపించాలి, కన్నీరు కార్చాలి, విజ్ఞాపన చేయాలి, అనేక మందిని జీవము గల దేవుని చెంతకు నడిపించాలి. ఆయన దగ్గర నేను బహుమానాలు, పథకాలు, పారితోషికాలు, అవార్డులు, రివార్డులు అందుకోవడానికి గ్రేస్ సోదరి ప్రభువు సన్నిధికి పిలువబడింది, మహిమ ప్రవేశం కాంచబడింది. ఒకవేళ ప్రభువు నిన్ను నన్ను పిలిస్తే నీకు నాకు మహిమలో పాలిభాగకుండా పథకాలు, పారితోషికాలు నీవు నేను పొందుకునే స్థితిలో ఉన్నావా? లేకపోతే మన సమయ సామర్థ్యాన్ని సొమ్ముని తలాంతలి నిర్లక్ష్యం చేయకుండా దేవుని మహిమ కోసం ఆయన రాజ్యం ఇస్తున్నార్థమై విచ్చించినట్లుగా మన జీవితాలు దేవుని చేతులకి అప్పగించుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దామా, ప్రభుని స్తుతిద్దామా. చివరిగా 24 వచ్చిన అండ్ హీ రెస్క్యూడ్ us ఫ్రమ్ అవర్ ఎనిమీస్, మన శత్రువుల చేతిలో ఉండి మనల్ని విడిపించాడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతించాలి. 25వ వచనం, హూ గివ్స్ ఫుడ్ టు ఆల్ ద ఫ్లెష్, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలి. ఆహారం ఇచ్చే దేవుడు 2 రకాలు, ఒకటి భౌతికమైన ఆహారం అనుగ్రహిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం జీవాహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలవా? జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ప్లీజ్ let us stand together as a corporate board and worship the Lord. ఒక సామూహికమైన శక్తిగా అందరం లేచి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధించేద్దాం. దేవుడిచ్చిన ఉనికిని ప్రభు యొక్క మహిమార్థమే వెచ్చించినట్లుగా జీవమునిచ్చిన నీకే స్తుతి ఆరాధన, రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన
ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము, నాలో ఉన్న ఊపిరి, నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము, మరువను నిన్ను యేసయ్యా, విడువను నేను, మరువను నిన్ను యేసయ్యా, విడువను నేను నిత్యము, జీవించినా మరణించినా నీ కోసమే యేసయ్యా, జీవించినా మరణించినా నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. We are saved through grace by faith. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వల్ల కలిగి కాదు, ఇది దేవుని వరమే. ఉచితంగా ప్రభువుకి ఇచ్చిన ఆ రక్షణ వరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, గొప్ప దేవా, ఈ ఉదయకాలం నీకు వందనాలు ప్రభా, నీ కృపలో నన్ను దర్శించావు ప్రభా, విమోచించావు, రక్షణ కార్యాన్ని జరిగించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలంటూ కనుక ప్రభువును స్తుతిద్దాం. ఆయన ఆ కృపలో దేవుడు యోగ్యుడిగా అర్హత లేని, గ్రేస్ ఇస్ అన్మెరిటెడ్ ఫేవర్, ఆయన కృప నిరంతరం ఉండును. హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్, హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్, హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అని 26 వచనాలు 26 సార్లు మాట రాయబడి ఉండగా, ఆ కృప యొక్క ప్రాధాన్యత ఎంత విశిష్టమైనదో, ఎంత ప్రాశస్త్యత సంతరించుకుందో గుర్తెరిగినప్పుడు ఉదయకాలం అందరూ కూడా చప్పట్లు కొట్టకుండా, ప్రభుని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేము. ఏ యోగ్యత లేని అన్మెరిటెడ్ ఫేవర్. పాపి అయిన ఈ మానవుడు పాతాళానికి వెళ్ళిపోతుండే, పరిశుద్ధులైన దేవుడు పాపులమైన మన కొరకు ఆయన పరిహారం చేసి, ప్రాణాలను పెట్టి, రక్తాన్ని చిందించి పరలోక పాలిభాగస్తులుగా చేసిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, గ్రేస్ ఇస్ అన్మెరిటెడ్ ఫేవర్ అంటే యోగ్యత లేని వ్యక్తి మీద అర్హుడైన యోగ్యుడైన వ్యక్తి జాలి చూపిస్తే, దయ చూపిస్తే, ఇక ప్రేమ చూపిస్తే, అపారమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్ అనగా షరతు లేని ప్రేమ. ప్రేమకు తిరిగి మనం ఏమి ఇవ్వలేము అని కృపగా పరిగణించబడి ఉండగా, కృపలో విమోచించబడి, కృపలో నీ కొరకు నా కొరకు సృష్టిని సమస్తాన్ని ఉపయోగకరంగా దీవెనకరంగా సిద్ధపరిచిన సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, కృపలో ఆయన కాల్చి రక్తం ద్వారా విమోచించబడి రక్షణ పొంది, శత్రువు యొక్క అపవాది శృంఖలాల నుంచి విడుదల పొంది విజయాన్ని సంతరించుకున్నా నీవు నేను కూడా ప్రభుని ఉదయకాలం స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలమా? అంత మాత్రం కాకుండా మన కొరకు పరలోకముని స్వాస్థ్యముగా ప్రసాదిస్తూ, ఆయన వచ్చు పర్యంతం పిలుచు పర్యంతం ఆయన ప్రతినిధులుగా, ఆయన పనిముట్లుగా, ఆయన రాజ్యానికి పరికరాలుగా జీవించినట్లుగా, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన ఉనికిని చాటే వ్యక్తులుగా, ఆరాధకులుగా, ఆయన మహిమకు పాత్రులుగా, యోగ్యులుగా జీవించాలని ఈ 136 కీర్తనలను అనుసరించి దేవుని యొక్క ఆ ప్రేమను, ఆ కృపను, అపారమైన మితి లేని, షరతు లేని, ప్రతిఫలాపేక్ష లేనటువంటి ఆ దేవుని దివ్యమైన ప్రేమ, ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించుకుంటూ, యోగ్యత లేని నన్ను నీవు ప్రభుత్వండి అయ్యా, నీ కృపలో నన్ను అయ్యా నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అందరం కూడా చప్పలు కొడుతూ, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో కుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో తుల సింహాసనం కృపామయుడా. కోట్లాది మంది భక్తులు అందరూ చేతులు పైకెత్తి ప్రభు ఆరాధించేద్దాం. కోట్లాది భక్తులు 750 కోట్ల పై చిలుగు, భారతదేశంలో 140 కోట్ల పై చిలుగు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆయన కృపలో నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆయన పరలోక రాజ్యానికి పాలిభాగాన్ని, పౌరత్వాన్ని ప్రసాదిస్తూ ఆయన మహిమ కొరకు జీవించినట్లుగా ఆయన ఊపిరిని కొనసాగి అనుగ్రహించిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యువతకాలం ప్రభు స్తుతించుకుంటా ఆరాధించుకుంటూ ఉండగలమా? అల్పులు మనతో జ్ఞానం కలిగిన దేవుడు అనుబంధాన్ని కలిగి ఉంటారు. మంటి మాత్రులమైన మనతో దేవుడు మహిమాశ్వర్యపడి దేవుడు ఆయన మనుగడ కలిగి ఉండాలని ఆశపడుతున్న నేపథ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు
ప్రభువును స్తుతించుకుంటా ఆరాధించుకుంటూ ఉండగలవా? అందరూ చేతులు పైకెత్తి. అనంత జ్ఞాని నీకు, అల్పుడైన నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కేవలము నీ కృప, కేవలము నీ కృప, కేవలము నీ కృప, కేవలము నీ కృప, కృపా 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 కృపా. కోట్లాది మంది జనులు దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎందరో డబ్బున్నవాడు, అందచందాలున్నవాడు, ఆస్తిపాస్తులున్నవాడు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, కుబేరులు, వ్యాపారంలో కుబేరులు, రాష్ట్రాల్ని దేశాల్ని అమ్మేస్తే కొనగలిగిన భాగ్యవంతులు, శ్రీమంతులు సైతం కూడా వాళ్ళు శ్వాస కోల్పోతుంటే, వాళ్ళ ప్రాణాలు ఆగిపోతుంటే, గుండె ఆగిపోతుంటే, ఊపిరి ఆగిపోతుంటే అవి వారిని ఆపలేకపోతున్నాయి, సిరులు ఆపలేకపోతున్నాయి, వైద్యం ఆపలేకపోతా ఉంది. ప్రాణము పొడిగించడం ప్రభువు చేతిలో ఉండగా, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు. కోవిడ్ సెకండ్ వేవ్, ఈ రెండవ ఈ వేవ్ మరింత ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వయసుల వాళ్ళతోటి భయోందాల్లో కలవరాన్ని కలిగి ఉంటుండగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు దాన్ని ప్రభువుకి ఏమన్నా ఉంటే, ప్రియ సహోదరుడా యేసయ్యా నన్ను ప్రేమించావయ్యా, నాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడిగిస్తున్నావు తండ్రి. నా పేరు జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను, మీ రక్తంలో కడగబడాలని కోరుకుంటానయ్యా. నేను నీ ప్రియబిడ్డగా జీవించాలని ఒకవేళ ప్రభువుని అంగీకరించిన హృదయంలో చేర్చుకున్నా బాప్తిసం పొందడానికి వాయిదాలు వేసుకుంటూ వచ్చాము. సహోదరి సోడా, ఎవరి బిడ్డ, చెల్లి, తమ్ముడు, ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాలం ఆయన ఉచితమైన కృపలో నీవు నేను కూడా ఊపిరిని పీల్చగలుగుతుండగా, ముక్కుకి మాస్క్ ధరించకపోతే ఇతరులు మాట్లాడే తుప్పర్లు పడతాయేమో, కరోనా గాలి ద్వారా సోకి కోవిడ్ బారిన పడి ఒకవేళ కలవరించింది, కల్లోలమైన పరిస్థితులు ఏర్పడుతాయని అలాడిపోతున్నట్టు నీవు నేను బాప్తిసం ద్వారా బయలుదేరగా ప్రభునామని గణపరుస్తున్నానికి అయ్యా నీ ఉచితమైన కృప. నేను అందరి ముందు కూడా, సంఘం ముందు, సమాజం ముందు బయలుదేరగా యేసునా రక్షకుడని అయ్యా గణపరుస్తున్నాను. నువ్వు నాకు ఊపిరిని పొడిగిస్తున్నావా తండ్రి, నీకు వందనాలు. రక్షణ పొంది కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితులు ఈ ఉదయకాలం రక్షణ పొందిన నేను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని, సామర్థ్యాన్ని తలాంతులు వెచ్చించి అనేక మంది రక్షణ కోసం జీవం గల దేవుని దగ్గర నడిపించడానికి, ప్రభు పనిముట్టుగా జీవించినట్లుగా నన్ను ప్రభు హస్తాలుగా అప్పగిస్తున్నాను అన్నట్లుగా ఈ ఉదయకాల సభలు. అందుకోసమే నా ఊపిరిని పొడిగిస్తున్నావా, నేను అలక్ష్యంగా ఉండకూడదని ఈ ఎమర్జెన్సీ ప్రేయర్స్ ప్రతిరోజు కూడా జూమాలలో ఆడపోవాలని, అనేక మంది కోసం విలపించాలని, విజ్ఞాపన చేయాలని, కన్నీరు కాల్చాలని నా ఊపిరిని పొడిగిస్తున్నావా తండ్రి. నీ ఉనికిని చాటడం కోసం నేను ఆరాధించుకుని ఎలా మౌనంగా ఉండగలుగుతాండి. కోట్లాది మంది రాలిపోతూ ఉంటే నన్ను మీరు కోరుకున్నారయ్యా, మీరు రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షించుకున్నారు. నీ రాజ్యానికి అయ్యా వారసురాలుగా చేశావు. నీ రాజ్యానికి ప్రతినిధిగా రాయబారి, అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ అనేక మందిని సమాధానపరిచే ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్, సమాధానపరిచే పరిచయం నువ్వు నాకు అప్పగించుండగా నేను వాటిని నీ మహిమ కోసం వెచ్చించున్నట్లుగా, సార్వత్రిక సంఘ క్షమాపణ కోసం, నీ రాజ్య విస్తరణార్థమై నేను వినియోగించుకున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నన్ను నీకు అప్పగించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి అంటూ ప్రభుని స్తుతిద్దామా. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకున్న నీ ప్రజగా లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకున్న నీ ప్రజగా లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి, క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. పరలోక పౌరునిగా నన్ను చేశావు.
ఇష్టాన్ని నీకు అల్పుడైన నాకు సమాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు శ్రేయమా కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా కేవలము నీ కృప కేవలము నీ కృప కేవలము నీ కృపా 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 కృపామైన కనికర సంపన్నుడా కేవలం ఉన్నప్పుడు మీ కృపలో మేము కలిగి ఉన్న ఊపిరిని యాది మీరు ఉనికిని మేము చాటేవారుగా తండ్రి మీరు అక్షర వార్త ప్రకటించేవారుగా అనేక మందికి పాపములో చనిపోయి అగాధాన్ని వెళ్ళిపోకుండా అగ్గిరిగుండానికి వెళ్ళిపోకుండా వారు నీ చెంతకు నడిపించబడడానికి వారికి మేము సువార్త ప్రకటించేవారుగా వారి కోసం భారం కలిగి కన్నీరు కాచి విలపించి విజ్ఞాపనకర్తలుగా ఉండాలని మీరు మాకు అనుగ్రహించిన వాటిని మేము మరుగు చేయక నీ మహిమార్థమే సమయ సామర్థ్య సొమ్ముని తలాంతులు వెచ్చించాలన్న తండ్రి సంకల్పించి నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఎడారుల్లో అడవుల్లో సైతం కొండ ప్రాంతాల్లో సైతం నీ ప్రేమ సువార్తను ప్రకటింపజేస్తున్న ఈ దినాల్లో నా తండ్రి కోవిడ్ బారిన పడి అనేక మంది నా తండ్రి అయ్యా నా తండ్రి మిషనరీస్ నా తండ్రి అనేక మంది దైవ సేవకులు అనేక మంది విశ్వాసుల్ని సంఘ పెద్దల్ని సేవక బృందాన్ని తండ్రి అయ్యా కొంతమందిని మీరు పిలుచుకుంటున్నారు అయ్యా కొంతమంది అయ్యా సఫరింగ్లో ఉంటున్నారు తండ్రి వారి స్వస్థత కోసం వారి క్షేమం కోసం నా తండ్రి విడిచిపెట్టబడిన వారి క్షేమం మేలు కోసం నా తండ్రి ఆదరణ కోసం మేము ప్రార్థన చేయాలని ఈ ప్రార్థనా ఉద్యమాన్ని ప్రతిరోజు జూమాలలో మేము కొనసాగించాలని ప్రేరణ భారాన్ని మీరు కలుగు చేస్తున్న నేపథ్యంలో తండ్రి ఏ 130 కీర్తన అనుసరించి మీరు సృష్టికర్తనే దేవుడు అని మీరు ఒక్కరు మాత్రమే మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని శత్రువుల చేతుల నుంచి విడుదలిచ్చి అయా వారికి కానాను పాలిభాగంగా స్వాస్థ్యముగా అనుగ్రహించడం పరమకానాన్ని పరలోకాన్ని మాకు స్వాస్థ్యం అనుగ్రహిస్తూ మేము మీ కొరకు జీవించాలని ఊపిరి పొడిగిస్తున్న నేపథ్యాన్ని పరిశీలించుతూ ఈ ఉదయకాలం సామూహిక ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్స్లో పాల్గొన్న ఆత్మీయులందరూ సమర్చలు తండ్రి సర్వమానవ పాప పరిహార్థమే కలవరిశలో లోక పాపాన్ని మోసుకొని దేవుని గొర్రెపిల్లగా సిరులో కాచిన పరిశుద్ధమైన రక్తదాలతో అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్ర చెత్తపుతూరి వందరములు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ కాఫా గారు వారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ పనిచేస్తూ పిహెచ్డి పార్ట్ టైం చేస్తున్నారు. వారు ఇవాళ ఫెలోషిప్ మెయిన్ చర్చ్ బ్రాంచెస్లో ఆరాధనలు నడిపిస్తూ యూత్ బైబిల్ స్టడీ ఎవరెస్ట్లో బైబిల్ స్టడీ నడిపిస్తూ హగ్గ ఇన్స్టిట్యూట్లో వారు టీచింగ్ ఫ్యాకల్టీగా రిసోర్స్ పర్సన్ ఉన్నారు. అనేకమైన సభల్లో సదస్సుల్లో ప్రభు మహిమార్థమై బలమైన పరిమిట్టుగా వాడబడుతున్న కారణాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభును స్తుతిస్తూ ఈ ఉదయకాలం దైవ సేవకులు బ్రదర్ కేఫా గారిని దేవుని వాక్యం అందించుకుని ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి ఈపీఎఫ్ కుటుంబ సభ్యులకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాబంధనాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ ఆన్లైన్ ద్వారా ప్రభు మిమ్మల్ని కలుసుకోవటానికి చూపిన కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మనం వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఒకే చోట సంఘంగా సమకూడి ప్రభువుని మనం ఆరాధించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కరోనా సెకండ్ వేవ్ ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడించడం మనం చూస్తున్నాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరం సామూహికంగా కూడుకొని మరింతగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణం కాకుండానట్లు ఆన్లైన్ ద్వారా మనందరం ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాలు వినటానికి ఆయన ఆరాధించడానికి వ్యక్తిగతంగా మరింతగా ప్రభువుకి మనం సమీపంగా మెలగటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మనం ప్రభు యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోబోతున్నాం. దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పు ద్వారా దేవుడు మనకి ఇచ్చేటటువంటి హెచ్చరిక అన్న అంశాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అంటే గాడ్ జడ్జ్మెంట్ అండ్ వార్నింగ్ ఆఫ్ ద జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పు ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి అన్నది మనం చూడాలి.
చూడటానికి ముందు దేవుని యొక్క తీర్పు అన్న మాటను మనం చూస్తున్నప్పుడు మన దేవుడు ప్రపంచానికి లేదా సమస్తమైన దేశాలన్నిటికీ తీర్పు తీర్చేవాడు అన్న విషయం మనకి తేటతెల్లంగా అర్థమవుతూ ఉంది. అంటే దేవుడు తీర్పు తీర్చాలి అంటే సృష్టి మీద లేదా దేశాలన్నిటి మీద సర్వ ప్రజానీకం మీద ఆయనకి అధికారం ఉండాలి. ఎవరికైతే అధికారం ఉందో తన అధికారానికి లోబడినప్పుడు, ఖచ్చితంగా తన విధులకు లోబడినప్పుడు, తన కట్టడలకు లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రపంచానికి తీర్పు తీరుస్తాడన్నది మనం అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం. బైబిల్లో ఎన్నో ఉదాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం దేవుడు కొన్ని పరిస్థితులు వాళ్ళకు అనుమతించాడో మనకి పూర్తిగా అర్థం కానప్పటికి కూడా దేవుడు న్యాయవంతుడే అన్న విషయం మనకి తేటతెల్లంగా అర్థమవుతుంది. దేవుడు తన పోలికలో మనుషుల్ని సృష్టించినప్పుడు మీరు ఈ భూమిని పరిపాలించాలి, ఈ భూమిని మీరు ఏలాలి, తలమానిగ్గా ఉండాలి, ఈ సృష్టి మీకు లోబడుతుంది కాబట్టి దీన్ని మీరు నిందించాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి అని దేవుడు మనుషుల్ని ఈ భూమి మీద సృజించినప్పుడు వాళ్ళు చాలా త్వరగానే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించటం, దేవుని యొక్క కట్టడలను వాళ్ళు మర్చిపోవటం, దేవుని యొక్క హెచ్చరికను వాళ్ళు పెడచెవిన పెట్టడం, తద్వారా పాపం చేసి పతనావస్థ స్థితికి మానవాళి చేరుకోవటం మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు కలుగు చేసుకొని ఖచ్చితంగా న్యాయవంతమైన తీర్పుని మానవాళి మీదకి ఆయన అనుమతించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉదాంతాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నోవహు జలప్రళయాన్ని చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయంలో సృష్టి మొత్తాన్ని కలుగు చేసిన దేవుడు చాలా త్వరగానే 6వ అధ్యాయానికి వచ్చేసేపాటికి మనుషుల్ని ఎందుకు ఈ భూమి మీద నేను కలుగు చేశానని దేవుడు బాధపడటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ భూమి మీద నరులను నేను సృష్టించానని దేవుడు ఆలోచించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మనం వింటున్నప్పుడు చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తమ హృదయంలో నొచ్చుకొనెను. అంటే మనుషులు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పెడచెవిన పెట్టారో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం మానేశారో, లేదా దేవునికి ఎదురు తిరగటం వాళ్ళు ప్రారంభించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకటానికి అలవాటు పడి తద్వారా దేవుణ్ణి మర్చిపోయిన ప్రజానీకం ఉన్న సందర్భాల్లో దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతున్న సంగతి. దేవుడు ఏమంటున్నాడంటే మనుషులందరూ చెడిపోయారు, వాళ్ళ హృదయాలు చెడిపోయాయి, వాళ్ళ ఆలోచనలు చెడిపోయాయి, వాళ్ళ తలంపులు చెడిపోయాయి, వాళ్ళ ప్రవర్తన చెడిపోయింది. కాబట్టి ఈ భూమి మీద నరులను ఎందుకు కలుగు చేశానని ఆయన సంతాపట్టం మనం చూస్తున్నాం. సంతాపడి వెంటనే 7వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేయడానికి, లేదా మనుషులు చేసినటువంటి ఈ యొక్క అపరాధం మూలాన సృష్టి యావత్తుని మరలా దేవుడు అంతమొందించడానికి, తుడిచివేయటానికి పూనుకోవటం మనం చూస్తున్నాం. ఆ కాలంలో కూడా దేవుని యొక్క తీర్పు వెలువడినప్పుడు నోవహు చూసినప్పుడు నోవహు ద్వారా తన కుటుంబాన్ని, అదే నోవహు ద్వారా సృష్టిలో ఉన్నటువంటి ఆయా జంతువుల్ని, ఆయా వృక్షాలని, ఆయా సృజించినటువంటి వస్తువులన్నింటినీ మరలా దేవుడు నోవహుని బట్టి కాపాడటం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క తీర్పు అతి భయంకరంగా ఉంటుందనేది నోవహు జలప్రళయం యొక్క ఉదాంతం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి కోపం వస్తే, దేవుడు కనుక ఒక పర్టికులర్ పరిస్థితిలో ఆయన ఆ పరిస్థితిని పట్టించుకొని ఆయన కలుగు చేసుకొని ఎంటర్ అయ్యి తన యొక్క ఉగ్రతను చూపించాలనుకున్నప్పుడు దాని వెనక కారణాలు ఉంటాయి. మనుషులు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు, మనుషులు మార్పు చెందడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మార్పు నొందని ప్రజానీకాన్ని చూస్తున్నప్పుడు, లోబడినొల్లని ప్రజలను చూస్తున్నప్పుడు దేవుడు న్యాయంగా రావాల్సినటువంటి తీర్పుని ఖచ్చితంగా మానవాళి మీదకు అనుమతిస్తున్నాడు. నోవహు జలప్రళయంలో భూమి మొత్తం కూడా జలప్రళయంతో నిండిపోవటం, భూమి జలధారలు ఆకాశం నుంచి భూమి మీదకి కుమ్మరించబడటం, నోవహు తన కుటుంబంతో పాటు జంతువులు, వృక్షాలు లేదా ఆయా సృష్టించబడినటువంటి జీవులన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున జతజతగా రక్షించబడటం మనం చూస్తున్నాం. కాబట్టి అతి భయంకరమైన దేవుని తీర్పుకు సృష్టి మొత్తం లేదా మానవాళి మొత్తం తుడిచిపెట్టుకుపోవటం జలప్రళయంలో మనం చూస్తూ ఉంటాం. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే మరలా మనకి
సొదొమ గొమొర్రాల పట్టణాలకు వచ్చినప్పుడు అబ్రహాము తనతో పాటు వచ్చినటువంటి లోతు, ఆ లోతు వేరొక ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పుడు సొదొమ గొమొర్రాల్లో ఆ సొదొమ గొమొర్రాల యొక్క ఉన్నటువంటి ప్రజానికం దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, వాళ్ళు కూడా లోబడనల్లని ప్రజలుగా ఉన్నప్పుడు, తమకిష్టమైన మార్గాల్లో వాళ్ళు తొలగిపోయి సృష్టికర్తని, దేవుణ్ణి, తన యొక్క అధికారాన్ని వాళ్ళు పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మరలా దేవుడు ఎంటర్ అవటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క జడ్జిమెంట్ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మరలా మనకి ఇక్కడేమో ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు జీవించిన సంవత్సరాల్లో జలప్రళయం ద్వారా తన యొక్క ఉగ్రతను లోకానికి కనపరచడం దేవుడు చూస్తూ ఉంటున్నాం. కానీ ఆదికాండం 19వ అధ్యాయంలోకి వచ్చేసేపాటికి అగ్నిగంధకాలని దేవుడు కురిపించడం మనం చూస్తున్నాం. అగ్ని ద్వారా ఆ 2 పట్టణాలని సమూలంగా దేవుడు నాశనం చేయటం మనం చూస్తున్నాం. తన స్వరూపంలో చెక్కున్న మనుషుల్ని, తన రూపంలో సృజించుకున్న మనుషుల్ని ఈ విధంగా దేవుడు తన తీర్పుకు ప్రజానికాన్ని నిలబెట్టి వాళ్ళ యొక్క అపరాధాలను బట్టి వాళ్ళని మరణానికి ఆహుతి చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుడు న్యాయవంతుడే అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రాల ఉదాంతం మనం చూసినప్పుడు దేవదూతలిద్దరూ ఆ పట్టణం యొక్క గవిని దగ్గరకు వచ్చినప్పుడు లోతు వెళ్ళి వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసి, ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండండి, బస్ చేయండి, తెల్లారిన తర్వాత వెళ్దురుగానని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు లోతు కుటుంబం దగ్గరకు వస్తారు. అయితే దేవదూతలు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితిని కనుక మనం చూస్తూ ఉంటే ఆ రాత్రి దేవదూతలు నివాసం ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు. ప్రజానికం వచ్చేసి మాట్లాడుతున్నారు. 4వ వచనంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో, వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడొచ్చి ఆ ఇల్లు ముట్టడి వేసి, ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. అంటే బాలురు, వృద్ధులు, ప్రజానికం మొదలుకొని ఆయా వయస్కుల వారు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కామతప్తులైపోయి తినుచు త్రాగుచూ సుఖపడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా శరీరాలను అపవిత్రపరుచుకుంటూ జీవిస్తున్న సందర్భంలో చివరికి దేవదూతలతో కూడా వాళ్ళు కామతప్తులైపోయి పాపం చేసేటంత వికృతమైన మనసు, స్వభావం కలిగి ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి వీటి ద్వారా వెంటనే దేవుని ఉగ్రత రగులుకొని అక్కడ నోవహును రక్షించినట్టుగా అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి మరలా ఇక్కడ లోతును, తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు పూనుకోవటం మనం చూస్తున్నాం. ఏ జనాంగంలో మనం చూసినప్పటికీ ఒకటి దేవుని యొక్క తీర్పుకి గురయ్యే ప్రజలు ఎప్పుడు ఆయనకు అవిధేయులుగా ఉన్నారు. కొంతమంది విధేయులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్న ప్రజానికాన్ని కూడా మనం చూస్తున్నాం. అక్కడ నోవహు తప్పించుకోబడ్డాడు విధేయతను బట్టి. ఇక్కడ లోతు తన కుటుంబాన్ని కూడా దేవుడు ఈ అగ్నికి ఆహుతి కాకుండా సొదొమ గొమొర్రాల వెలుపటికి వాళ్ళని తీసుకొని వచ్చి తర్వాత ఆ సొదొమ గొమొర్రాల్ని అగ్నికి ఆహుతి చేయటం మనం చూస్తున్నాం. ఎన్నో ఉదాంతాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఫరో హృదయం దేవుడు కఠినపరచడం, తర్వాత మోషేని దేవుడు ఎన్నుకొని మోషే కొన్నిసార్లు దేవునికి అవిధేయత కనపరిచినప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే కణానికి కూడా వెళ్ళనీయకుండా దేవుడు మోషేని కూడా అంతమొందించడం మనం చూస్తున్నాం. అనేక విషయాలు, ఆకాను కానీ, బిలాము కానీ, మరి అనేక మంది హోప్ని, ఫినెహాస్, ఏలి యాజకుల యొక్క కుమారులు వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపించి కామతప్తులైపోయి గుళ్ళోకి వచ్చినటువంటి లేదా సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తులతో పాపం చేస్తుడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు దేవునికి సమర్పణ చేయకుండా, బలి అర్పించక ముందే, దేవునికి ఆహుతి లేదా బలిని సమర్పించక ముందే వాళ్ళు ఆ మాంసాన్ని తీసుకొని తిండిబోతుల్లాగా తినటం, కామతప్తులుగా వ్యభిచారానికి అలవాటు పడిపోవటం, ఇలా దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు మరలా దేవుడు తన తీర్పును వాళ్ళ మీదకు పంపించి ఒక్కరోజే యుద్ధంలో హోప్ని, ఫినెహాసు హతమవటం మనం చూస్తున్నాం. వాళ్ళ మరణ వార్త విని తండ్రి అయిన ఏలీ కూడా అక్కడికక్కడే చనిపోవటం మనం చూస్తున్నాం. ఒక్కరోజులోనే కొన్ని గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఉన్న 3 పురుషులు దేవుని యొక్క తీర్పుకు వాళ్ళు గురవటం మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చేసేపాటికి అననీయ సప్ఫీరాల ఉదాంతంలో కూడా దేవుని యొక్క తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూస్తాం. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తున్నాం. అంటే దేవునికి కోపం వస్తే, దేవుడు సీరియస్గా ఒక విషయంలో ఎంటర్ అయితే, పాపాన్ని దేవుడు చూచి చూడనట్టుగా పోయే దేవుడు కాదు. ఒక వ్యక్తి అవిధేయత కనపరుస్తున్నప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా పోయే దేవుడు కాదు. ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. పాపం పట్ల, పాపం చేసే వ్యక్తుల పట్ల ఆయన ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఆయన తీర్పు న్యాయవంతమైన తీర్పులు.
దేవుడు ఏ రూపంలో ప్రజానికానికి తీర్పులు తీర్చినా అది న్యాయవంతంగానే ఉంటుంది. తన మాటకు లోబడినటువంటి ఇశ్రాయేలీలు తన మాటకు లోబడినంతకాలం దేవుని యొక్క ఆధీనంలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించే కనానికి ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరారో రకరకాలుగా దేవుని యొక్క మాటను వాళ్ళు పెడచెవిని పెట్టడం, అవిధేయతను కనపరచడం, ఆ మార్గంలో వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళ కఠిన హృదయాన్ని బట్టి, వాళ్ళ యొక్క లోబడనొల్లని మనసును బట్టి, స్వభావాన్ని బట్టి వాళ్ళు పిట్టల్లాగా రాలిపోవటం మనం చూస్తున్నాం. లక్షల కొలదిగా బయలుదేరిన కాల్బలం నెంబర్స్ తగ్గిపోయి, వేలుగా తగ్గిపోయి, వందలుగా తగ్గిపోయి, పదుల్లో తగ్గిపోయి, చివరికి ఒకళ్ళిద్దరు పాలు తేనెలు ప్రవహించే కణాన్ని వెళ్ళటం మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అనేక మార్లు వాళ్ళ అవిధేయతను బట్టి అన్యరాజుల కింద వీళ్ళని బానిసలుగా చేయటం కూడా మనం చూస్తున్నాం. అన్యరాజులు, కల్దీయులు కానీ లేకపోతే పారసీక రాజులు కానీ అనేక మంది వీళ్ళని చెరపట్టుకొని తీసుకువెళ్ళి బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజులు కానీ, అధిపతులు కానీ, దానియేలు లాంటి వ్యక్తుల్ని, షడ్రక మెషక అబేద్నెగో లాంటి వ్యక్తుల్ని అనేక మందిని చెరగొని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి బానిసలుగా వాళ్ళని చేసుకొని వాళ్ళ మీద అధిమాయిషి చెలాయించడం కూడా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా రోమా పౌరసత్వం కింద బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోవటం మనం చూస్తున్నాం. అంటే దేవుడు తను ఎంతగానో ప్రేమించే ఇశ్రాయేలీలు, తన పేరు పెట్టబడిన జనాంగమైన ఇశ్రాయేలీలు, తను కోరుకున్న పరిశుద్ధ పట్టణాన్ని, ఆ యెరూషలేమును కూడా దేవుడు ముట్టడి వేయటానికి, దాన్ని అన్ని రాజుల చేతులకు అప్పగించడానికి, మందస్సం కూడా వాళ్ళ చేతుల్లోకి కొన్నిసార్లు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఈ ఉదాంతాల వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ఎప్పుడైతే ఏ జనాంగం అయితే దేవుని మాటను వినక, దేవుని మాటను పెడచెవిన పెట్టి, దేవుణ్ణి లక్ష్య పెట్టక, ఆయన విధుల్ని, ఆయన కట్టడల్ని, ఆయన శాసనాల్ని, ఆయన పద్ధతుల్ని ఎప్పుడైతే మనుషులు మర్చిపోయారో దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ప్రజానికానికి తీర్పు తీర్చడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో ఉదాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కీర్తనకారుడు 51వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త వచ్చి తన పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు దావీదు పశ్చాత్తాపడి రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. ఈ కీర్తనలో గనక మనం చూస్తూ ఉంటే 4వ వచనంలో 51వ కీర్తన చివరి భాగంలో మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగపడదువు అంటాడు. అంటే లేదు, 4వ వచనం ప్రారంభం చూస్తే, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగపడదువు. అంటే నేను నా పాపం యొక్క స్వభావాన్ని బట్టి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశానని రిపెంట్ అవుతూ ఏం మాట్లాడతాడంటే, నీవు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నువ్వు నీతిమంతుడివే. అంతేకాదు, నువ్వు గనక ప్రపంచానికి తీర్పు తీరుస్తూ ఉంటే, లేదు నేను పాపం చేశాను కాబట్టి నా పాపానికి నువ్వు తీర్పు తీరుస్తూ ఉండి నన్ను జడ్జిమెంట్కి అప్పగించి నాకు పనిష్మెంట్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా నీ తీర్పు నిర్మలమైనది, పాల కంటే కూడా స్వచ్ఛమైనది, న్యాయమైన నీ తీర్పులు అంటాడు. అంటే దేవుడుకున్న లక్షణాల్లో న్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన నిర్మలుడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి దేవుడు తన స్వభావానికి భిన్నంగా ఏదీ చేయడు. ప్రపంచానికి తీర్పు తీర్చినప్పుడు కూడా, ప్రపంచానికి తన ఉగ్రతను కనపరుస్తున్నప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడు అన్న సంగతి మనం గమనించాలి. కీర్తనకారుడు అదే అంటాడు, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడిగా కనపడతావు. ఒకవేళ మనుషులు వాళ్ళు చేసిన అపవిత్రతను బట్టి, వారు చేసినటువంటి అతిక్రమాలను బట్టి వాళ్ళు గనక నరకానికి వెళ్ళిపోతుంటే, వాళ్ళు శిక్షార్హులుగా ఉండి పాపం యొక్క పనిష్మెంట్ వాళ్ళు భరిస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు నీతిమంతుడిగానే ఉంటావు. నీ తీర్పు న్యాయవంతమైనదే. ప్రవక్తలు కొంతమంది, బిలాం లాంటి వ్యక్తులు కానీ, ఆకాన్ లాంటి వ్యక్తులు కానీ, కొంతమంది కుష్ఠరోగులు అయ్యారు, కొంతమంది ఏమో మరణానికి వెళ్ళిపోయారు, కొంతమంది వాళ్ళ జనాంగం మొత్తాన్ని కూడా వీళ్ళని బట్టి దేవుడు శపించడం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ వీటన్నిటి వెనక దేవుడు న్యాయవంతుడే అన్నది మనం గమనించాల్సిన సంగతి. ఎందుకోసం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రస్తుత పరిస్థితిలో కనుక మనం చూస్తున్నప్పుడు ఎక్కడో చైనాలో వేరే దేశంలో పుట్టినటువంటి ఈ కోవిడ్-19 అనే వైరస్ ఎప్పుడో 2019 సంవత్సరంలో వుహాన్ అనే ఆ యొక్క సిటీలో చైనా దేశంలో పుట్టిన ఈ కంటికి కనపడినటువంటి వైరస్ ఖండాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ మన యొక్క దేశం ప్రవేశించి, రాష్ట్రం ప్రవేశించి, జిల్లా ప్రవేశించి మన ఇంటి తలుపులు తడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వైరాలజిస్టులు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు,
వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి రకరకాల దేశస్తులు రకరకాలుగా వాళ్ళ వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజులు, అధిపతులు, అధికారులు, ప్రధానులు, రాష్ట్రపతులు లేదా ముఖ్యమంత్రులు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు, వైద్య బృందం కానీ, పోలీసు బృందాలు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఆయా వ్యక్తులు వారి వారి ప్రదేశాల్లో వారి యొక్క డ్యూటీలు చేస్తూ అహోర్నిశలు కూడా కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా నేటికి ప్రపంచం కోలుకోలేని స్థితిలో మనం చూస్తున్నాం. అమెరికాలో 4వ వేవ్ అక్కడ విజృంభిస్తుందని కొన్ని వార్తలు కూడా వింటూ ఉన్నాం. మనం సెకండ్ వేవ్లోనే దాని తీవ్రత మరింతగా మొదటి దశలో కంటే రెండో దశలో ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు కూడా పిట్టల్లాగా రాలిపోవటం మనం చూస్తున్నాం. లక్షల కొలదిగా పాజిటివ్ కేసులు రావటం, వేలల్లో ప్రజలు రోజు రోజు కూడా చనిపోవటం మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో శ్మశానాల్లో కూడా శవాల్ని కాల్చడానికి కూడా 24/7 అంబులెన్స్లు లైన్లో వరుసలో నిలబడి గంటల కొలదిగా టైము స్పెండ్ చేసుకుంటూ శవాల్ని తగలబెట్టడానికి కూడా స్థలం లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటి వెనుక పరిస్థితులు కనుక మనం చూస్తున్నప్పుడు పసిపిల్లలు చనిపోతున్నారు, దేవుని సేవకులు చనిపోతున్నారు, విశ్వాసులు దీని బారిన పడుతున్నారు, అవిశ్వాసులు దీని బారిన పడుతున్నారు, మంత్రులు, జాతి వైర తారతమ్యాలు ఏమీ లేకుండా అనేక మంది దీనికి గురవక తప్పట్లేదు. దేవుడు ఈ పరిస్థితిని చూడట్లేదంటే దేవుడు ఈ పరిస్థితిని చూస్తున్నాడు. ఎందుకోసం దేవుడు ఈ పరిస్థితి అనుమతించాడు? మనకి ఇది అన్యాయంగా కనిపించినప్పుడు కూడా ఇది న్యాయమే. నోవహు జలప్రళయంలో దేవుడు ఏ విధంగా న్యాయవంతుడిగా వ్యవహరించాడు, సొదొమ గొమొర్రాలో దేవుడు ఏ విధంగా అయితే న్యాయవంతుడిగా కనబరుచుకున్నాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి ముందు అబ్రహాంతో దేవుడు సంభాషిస్తున్న సందర్భంలో అబ్రహాము రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా అక్కడ 100 మంది ఉంటే వదిలేస్తావా, అక్కడ 50 మంది ఉంటే వదిలేస్తావా, 1000 మంది ఉంటే వదిలేస్తావా? తగ్గించుకుంటూ వచ్చాడు. చివరికి 10 మంది ఉన్నా వదిలేస్తానని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. 10 మంది నీతిమంతులు కూడా లేరు కాబట్టి వేల కొలదిగా ఉన్న జనాభా వాళ్ళు కుడి ఎడమలు తెలియని వ్యక్తులుగా మారిపోయారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కామతప్తులు అయిపోయారు. దేవుడిచ్చిన శరీరాలను అపవిత్రపరచుకోవటం, దేవుడిచ్చిన హృదయాన్ని అపవిత్రపరచుకోవటం, ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తను మర్చిపోవటం. అప్పుడు ఏ విధంగా అయితే దేవుడు సీరియస్గా ఎంటర్ అయిపోయి తన ఉగ్రతను కనపరిచాడో నేటి దినాల్లో కూడా అదే ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అగ్నిగంధకాలు లేదా అంతకుముందు ఉన్న జలప్రళయం ద్వారా దేవుడు తన తీర్పును లోకానికి చూపిస్తే నేటి దినాల్లో ఈ కరోనా వైరస్ ద్వారా దేవుడు తన తీర్పుని లోకానికి, ప్రపంచానికి వెలుగొచ్చడం మనం చూస్తూ ఉంటున్నాం. డబ్బులు బాగా సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళ డబ్బులు, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోలేని పరిస్థితి. అధికార హోదాలు సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళ అధికారం ఈ పాజిటివ్ నుంచి వాళ్ళని కాపాడలేని పరిస్థితి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు 85కి వెళ్ళినప్పుడు, 80కి వెళ్ళినప్పుడు, ఇంకా తగ్గిపోతున్నప్పుడు 75కి 70కి తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ఏది కూడా ఏ వ్యక్తిని కాపాడలేని పరిస్థితి. కాపాడితే దేవుడే కాపాడాలి, లేదంటే మనుషుల యొక్క వ్యయ ప్రయాసలు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎంత జాగ్రత్తలు మనం తీసుకుంటున్నప్పటికీ లాక్డౌన్ మళ్ళా విధిస్తే ఈసారి ఆకలితో చనిపోయేవాళ్ళు మరింత ఎక్కువ మంది ఉంటారని ప్రపంచ సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి. లాక్డౌన్ విధించిన సమస్యే, లాక్డౌన్ విధించకపోయినా సమస్య. లాక్డౌన్ విధిస్తే ఆకలితో చనిపోతారు, లాక్డౌన్ ఎత్తేస్తేనేమో వైరస్తో చనిపోతున్నారు. కాబట్టి నేటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, మన బలంతో విర్రవీగుతూ ఉన్నప్పుడు, మన యొక్క హోదాలతో విర్రవీగుతూ ఉన్నప్పుడు, మన యొక్క విద్యార్హతలతో విర్రవీగుతూ ఉన్నప్పుడు, మన యొక్క ఉద్యోగాలతో విర్రవీగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి పెడచెవిని పెట్టి, దేవుని మాటలను పెడచెవిని పెట్టి, దేవుడు ఎవరో మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఐసీయూలోకి వెళ్ళిపోయి ప్రభువాని మనం ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ఉగ్రతను దేవుడు కనపరుస్తాడు. చూడండి 103వ కీర్తనలో మరలా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క లక్షణాల గురించి తను మాట్లాడుతూ 103వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆయన 103వ కీర్తన 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. మనుషులు ఎంత అస్థిరులో దేవుడు అంత స్థిరమైన వాడు. మనం కాలంతో పాటు మారిపోతాం, దేవుడు కాలానికి అతీతుడిగా ఉంటాడు. భూమి మీద ఏ విధంగా మనుషులు తన అక్రమంతో వాళ్ళు విర్రవీగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సింహాసనం, నీతి సింహాసనం ఆకాశమందు స్థిరంగా ఉంది. ఎవరు దాన్ని కదపలేరు. ఆయన అన్నిటికంటే పైగా ఉన్నవాడు, సమస్తాన్ని గమనిస్తున్న దేవుడు. మనుషులను గమనిస్తున్నాడు, వాళ్ళ హృదయ తలంపులను గమనిస్తున్నాడు, వాళ్ళ అంతరంగంలో ఉన్న సత్యాన్ని గమనిస్తున్నాడు.
మనుషులు పైరూపాలు చూస్తూ ఉంటే దేవుడు అంతరంగంలో ఉన్న ఆ సత్యాలను చూసి దాన్ని బట్టి ఈ లోకానికి ఆయన తీర్పును కలుగు చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క లక్షణం చూస్తే ఆయన ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరచుకొని ఉన్నాడు. ఆయన కంటే పైగా ఉన్న వ్యక్తులు ఎవరూ లేరు ప్రపంచంలో. ఆయన అన్నిటికంటే పైగా ఉన్నాడు. అంతేకాదంట 19వ వచనం 2వ భాగంలో ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే నేషన్స్ అన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వాధీనంలోనే ఉన్నాయి. దేవుని యొక్క ఆధీనంలోనే పరిస్థితులు ఉన్నాయి. యుద్ధాలు జరగవచ్చు, దేశం మీదకి మరొక దేశం యుద్ధం కోసం వెళ్ళొచ్చు, సైనికులు ప్రాణత్యాగంగా అర్పించుండొచ్చు, బాంబులు లేదా యాటం బాంబులు లేదా వాయు రూపంలో ఉన్న బాంబులు ఏదో ఒక రూపంలో రకరకాలుగా యుద్ధాలు జరగవచ్చు. పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితుల్లాగా మనకు కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది రాజుల్ని, కొంతమంది అధిపతుల్ని మనం చూస్తున్నప్పుడు మూర్ఖంగా వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ మతోన్మాదంతో పేట్రేగిపోతున్నప్పుడు, మన దేశంలో కూడా ఒక మతాన్ని ఆసరా చేసుకొని దేశం మొత్తాన్ని విజృంభించడం మహారాష్ట్రలో మనం చూస్తున్నాం. ఇంతగా కోవిడ్ భయంకరంగా సెకండ్ వేవ్లో విస్తరిస్తూ ఉన్నప్పుడు కుంభమేళాలు పెట్టుకొని లక్షల కొలదిగా దేశం నలుమూల నుంచి వ్యక్తులు వచ్చి ఆ మేళాల్లో పాల్గొని దాని ద్వారా మరలా లక్షల కొలదిగా కేసులు బయటకు వెళ్ళటం మనం చూస్తున్నాం. ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పంతాన్ని నెగ్గించుకోవటానికి, లేదా వాళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అక్రమాలు, వాళ్ళ యొక్క హృదయ తలంపుల్ని నెరవేర్చుకోవటానికి. కాబట్టి దేవుడు వీటన్నిటినీ గమనిస్తున్నప్పుడు దేవునికి కోపం రావటం న్యాయమా కాదా? రాజుల మీద కోపం వస్తుంది, అధిపతుల మీద కోపం వస్తుంది. అయితే ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, అరే ఇంతగా అక్రమం దేశమంతటా కూడా రాజ్యమేళ్తూ ఉంటే, ఇంతగా అవినీతి దేశమంతటా మీద రాజ్యమేళ్తూ ఉంటే, ఇంతగా ఒకే కుటుంబంలో తండ్రి బారిన పడి తండ్రిని కోల్పోయి పిల్లలున్నారు, పిల్లలు కోల్పోయి తల్లిదండ్రులు ఉంటున్నారు, లేదా భార్యను కోల్పోయి భర్త ఉంటున్నారు, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా హోమ్ క్వారంటైన్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అయిపోయినప్పుడు అనాథలుగా మారిపోయిన పిల్లలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపించే విషయం, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు అన్నది మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వభావాన్ని బట్టి, దేవుడు తన యొక్క నీతిని బట్టి, దేవుడి యొక్క తన నిర్మలత్వాన్ని బట్టి, దేవుడు తన పరిశుద్ధతను బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు న్యాయవంతమైన తీర్పులే. అవి మనకి కొన్నిసార్లు అంగీకరించడానికి కష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు సత్యవంతుడే. పరిస్థితులు ఎంతగా దిగజారిపోతున్నప్పటికీ, పరిస్థితులు ఎంతగా కఠినతరం అయిపోతున్నప్పటికీ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుని యొక్క కంట్రోల్లోనే సృష్టి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఆయన పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న సందర్భంలో శిష్యులతో పాటు ఒకేసారి గాలి తుఫాను చెలరేగింది. శిష్యులు గాబరా పడ్డారు. ఆయన వాడమరమున నిద్రపోతున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆయన పిలిచారు. అయ్యా, ఇంతగా గాలి తుఫాను మనల్ని చల్లా చెదురు చేస్తుంది కదా అని వాళ్ళు భయపడి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, షటప్ అన్నాడు. సృష్టి మిక్కిలి నిమ్మలమైపోయింది, తుఫాను అంతా కూడా చల్లారిపోయింది. కాబట్టి పరిస్థితులు ఎంత చిన్నాభిన్నంగా మనకు కనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు ఎంత క్లిష్టతరంగా మనకు కనిపిస్తున్నప్పటికీ, అరే చేదాటిపోతుందే, నేను లేకపోతే నా భార్య పరిస్థితి ఏంటి, నా భార్య లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఇటువంటి మీమాంసలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు, భరించలేని వ్యధను మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుడు ఎక్కడున్నటువంటి సందర్భంలో అసలు దేవుడికి ఇవన్నీ తెలుస్తున్నాయా, దేవుడికి ఇవన్నీ పట్టినట్టు ఉంటున్నాడా లేదా అని మనం కొన్నిసార్లు మానవ స్వభావాన్ని బట్టి మనం బాధపడుతున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఆయన సృష్టి మొత్తం మీద కూడా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందు స్థిరంగా ఉంది. భూలోకం మొత్తాన్ని కూడా ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. అంతేకాదు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెహోవా రాజ్యం వెళ్తున్నాడు. యెహోవా తీర్పు లోకానికి బయలు వెళ్ళింది. ఆ తీర్పుకి మనం ప్రపంచం మొత్తం కూడా ఆ తీర్పులో నిలబడాల్సిన పరిస్థితి. ప్రపంచం మొత్తం దేవుని యొక్క త్రాసులో తూచినప్పుడు చాలా తక్కువగా కనపడుతుంది. మేనే టేకేలు ఉపార్సినని చూస్తున్నాం మనం. ఆయన త్రాసులో తోచగా తక్కువగా కనపడింది. దేవుని యొక్క త్రాసు న్యాయవంతమైన త్రాసు. ఆ న్యాయమనే త్రాసులో మానవాళిని చూస్తున్నప్పుడు, పెడుతున్నప్పుడు వాళ్ళు తేలిపోతున్నారు. దేవుని యొక్క న్యాయమైన తీర్పుకి ఎవరు కూడా గురి కాకుండా తప్పించుకోలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారం కింద మనం ఉన్నాం. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎంత వర్స్ట్గా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ఎంత కఠినతరం అయిపోయినప్పటికీ కూడా,
పరిస్థితి ఇంకా నాకు నా 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 వల్ల కావట్లేదు, చేదాటిపోయింది, ఇది అవుట్ ఆఫ్ మై హ్యాండ్, అవుట్ ఆఫ్ మై కంట్రోల్, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద డాక్టర్, ఇది డాక్టర్ల చేతుల్లో కూడా లేని పరిస్థితి, ఇది భార్యల చేతుల్లో లేని పరిస్థితి, ఇది భర్తల చేతుల్లో లేని పరిస్థితి, ఇది ఎవరి చేతుల్లో కూడా లేని పరిస్థితి, అధిపతుల చేతుల్లో కూడా లేని పరిస్థితి. ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరు, నియంత్రించలేరేమో, కానీ ఈ పరిస్థితి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. యెహోవా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెహోవా శాసనాలు నీతివంతమైనవి, ఆయన రాజ్యం కూడా నీతివంతమైన రాజ్యం. తన న్యాయాన్ని బట్టి, తన యొక్క నీతిని బట్టి దేవుడు తన పరిపాలనను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆ తీర్పును మనం గమనించాల్సిందే. కారణం, దేవుడు పరిశుద్ధుడు. పేతురుపత్రిలో మనం చూస్తాం, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పరిశుద్ధమైన దేవుడు పాపం చేసే వ్యక్తులను అసహించుకుంటాడు. పరిశుద్ధమైన దేవుడు, న్యాయవంతమైన దేవుడు, నిర్మలమైన దేవుడు ఏం చేస్తాడంటే పాపానికి తీర్పు కూడా ఇస్తాడు. చెడుతనాన్ని చూసి చూడనట్టుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన న్యాయవంతుడు ఎలా అవుతాడు? న్యాయవంతుడు అన్నప్పుడు మంచిని మంచిగా ప్రేమిస్తూ ఉంటాడు, చెడుని చెడుగానే చూపిస్తాడు. చెడుని మంచిగా మార్చడు ఆయన, మంచిని కూడా చెడుగా ఆయన చూడడు. ఒక నిర్దోషిని దోషిగా ఆయన ఎంచడు, ఒక దోషిని నిర్దోషిగా కూడా ఆయన చూడడు. కాబట్టి ప్రతి వ్యక్తి వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళ యొక్క అతిక్రమాలను బట్టి, వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి దేవుని యొక్క తీర్పుకు లోనవుతున్నారు తప్ప దేవుడు న్యాయవంతుడే. ఆయన తీర్పు తీర్చేటప్పుడు కూడా న్యాయవంతుడే. ఆయన పరిశుద్ధుడే. ఆయన ఎంత న్యాయవంతుడో కల్వరి శిలువలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమి మధ్యలో 3 మేకుల మీద వేలాడుతున్నప్పుడు దేవుని యొక్క తీర్పు అగ్నిగంధకాలుగా యేసుక్రీస్తు ప్రభువారి మీద కుమ్మరించబడుతున్నప్పుడు, దేవుడు తన యొక్క సత్యమైన, తన నిర్మలమైన చేతిని కుమారుడి మీద నుంచి తీసివేసినప్పుడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నేలా చేయి విడిచిపెట్టా. పాపి స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ పాపిని పట్టుకొని ఉండడు. ఆయన తన కుమారుడైనా సరే అంత సత్యవంతుడైన, అంత న్యాయవంతుడైన, న్యాయంగా పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద దేవుడు చూపించాడు. పాతాళ మట్టుకు దిగిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణ పోర్స్లో మనందరం చేతులు కట్టుకొని నిలబడ్డట్టుగానే మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో శిలువలో మనం చూస్తున్నప్పుడు గమనించవచ్చు. దేవుని తీర్పు ఎంత న్యాయవంతమైందో కూడా ఆయన కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నిర్మలత్వం శిలువలో మనకు కనిపిస్తుంది. ఆయన పాపరహితుడిగా ఉండి కూడా పాపాత్ముల స్థానంలో ఆయన చనిపోతున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని మనం గమనించవచ్చు. ఆ శిక్షకు యేసుక్రీస్తు ప్రభువారిని పాత్రుడిగా ఎంచి మనకు బదులుగా తండ్రి బలిస్తున్నప్పుడు పాపం అంటే ఆయనకి ఎంత అసహ్యం కూడా మనం గమనించాలి. కాబట్టి న్యాయంగా దేవుడు ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సిన జీతాన్ని తన దగ్గర పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి మనం ఎప్పుడు బయటపడతామో తెలియదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద సావరైన్ గాడ్. సృష్టి మీద ఆయన అధికారి, ఈ వైరస్ మీద కూడా ఆయన అధికారే, ఈ పరిస్థితుల మీద కూడా ఆయన అధికారే, నా దేశం మీద కూడా ఆయన అధికారే, ఈ వైరాలజిస్టుల మీద కూడా ఆయన అధికారే. సమస్తం కూడా ఆయన అధికారం కింద ఉంది, ఆయన నియంత్రణలోనే ఉంది. కాబట్టి దేవుడు తన సార్వభౌమాధికారిక చిత్తాన్ని బట్టి ఇది ఈ యొక్క ఉగ్రతను, ఈ యొక్క న్యాయమైన తీర్పును లోకానికి కనపరుస్తున్నాడు. యెహోవా ఏం చేశాడు, ఆయన తీర్పులు బయలు వెళుతూ ఉన్నాయి. మనం దానికి లోబడాలి, దాన్ని మనం స్వీకరించాలి. ఆ ఉగ్రతా పాత్రలోనికి తాగటం దేవుని చిత్తమైతే దానికి మనం రెడీ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన తన ఆక్రందన తండ్రికి వినిపించాడు. తన మానవ స్వభావాన్ని బట్టి తన ముందున్నటువంటి శ్రమల పాత్ర తను గుర్తొస్తున్నప్పుడు, శిలువ మీద తండ్రి తన హస్తాన్ని విడిచిపెడతాడని యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమవుతున్నప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసేయి. వెంటనే తను సముదాయించుకొని వెంటనే తండ్రి చిత్తానికి లోబడుతూ అంటాడు, అయినా నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం జరగాలి. నీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో నేను కష్టమైనా పర్లేదు, నాకు నష్టం వచ్చినా పర్లేదు, నాకు నేనుగా నా ప్రాణం పెట్టాల్సి వస్తున్నా సరే నీ చిత్తమే జరగాలి. అందుకని పరలోక ప్రార్థనలో కూడా దేవుడు మనకు నేర్పించింది అదే. పరలోకంలో ఆయన చిత్తం జరిగేటట్లుగా భూమి మీద తండ్రి చిత్తం నెరవేరాలి. తండ్రి యొక్క రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి. న్యాయమైన రాజ్యం, అన్యాయాలకి, అవినీతికి త్రావులేని రాజ్యం, బానిసత్వానికి తావులేనటువంటి రాజ్యం.
ఎందుకంటే యెహోవా రాజ్యం నిర్మలమైంది, యెహోవా శాసనాలు న్యాయవంతమైనవి, యెహోవా విధులు కట్టడాలు సత్యమైనవి. అన్యాయానికి అక్కడ తావుండదు, అపవిత్రతకు అక్కడ తావుండదు. కన్నీరు లేని సామ్రాజ్యం, బానిసత్వం లేని తన రాజ్య పరిపాలన. కాబట్టి యెహోవా ఏం చేశాడు? ఆయన న్యాయ విధులు, ఆయన శాసనాలు బయలువెళ్తున్నప్పుడు, ఆయన తీర్పులు బయలువెళ్తున్నప్పుడు మనం ఆ తీర్పుకి గౌరవించాలి, ఆ తీర్పుకు లోబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలాగా మనం కూడా, తండ్రి నీ చిత్తం అయితే ఇది నా దగ్గర నుంచి తప్పించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. ఒకవేళ దీని బారిన పడటం నీ చిత్తం అయితే, దీని ద్వారా నీ నీతిని, దీని ద్వారా నీ యొక్క న్యాయాన్ని, నీ యొక్క కనికరాన్ని లోకానికి నువ్వు కనపరుచుకోవాలనుకున్నప్పుడు దానికి లోబడే మనసును కూడా నాకు ఇవ్వు అని ప్రభువుని మనం వేడుకోవాల్సిన పరిస్థితి. నీ చిత్తమైతే దీని నుంచి నన్ను తప్పించు. ఆ ప్రార్థన చేయటంలో తప్పేం కాదు. వెంటనే అనాలి, ప్రభువా ఒకవేళ నీ చిత్తం కాకపోతే దీనికి నేను ఏ విధంగా ఈ పరిస్థితుల్లో నేను నిలబడాలో ఆ జ్ఞానం నాకు దయచేయి, ఆ పట్టుదల నాకు దయచేయి, ఆ యొక్క స్థిరత్వం నాకు దయచేయి, ఆ కమిట్మెంట్ నాకు దయచేయని ప్రభు యొక్క కనికరానికి మనం వేడుకోవాలి. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, నిర్మలుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. చెడుతనం జరిగించే మనుషుల పట్ల, చెడుతనం జరిగించే దేశాల పట్ల, చెడుతనం జరిగిస్తున్న అధిపతుల పట్ల దేవుడు తన యొక్క తీర్పును చూపిస్తాడు. ఆ తీర్పు ద్వారా దేవుడు మనకిస్తున్న హెచ్చరికలు కూడా మనం తీసుకోవాలి. చాలాసార్లు బైబిల్లో మనం తీర్పు చదువుతాం. ఆ తీర్పు వాడికి కుష్ఠరోగం రావచ్చు, లేదా వాళ్ళు అగ్నికి ఆహుతి అవ్వచ్చు, లేదా జలప్రలయంలో వాళ్ళు కొట్టుకొని పోవచ్చు. ఆయా రీతులుగా వాళ్ళు ఏ రీతిగా దేవుని యొక్క తీర్పు గురయ్యారో చదువుతాం, వెంటనే దాన్ని వదిలేస్తాం. కానీ ఆ తీర్పు ద్వారా దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటి? ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు ఎందుకోసం మన కోసం రాయించి పెట్టాడో ఆ యొక్క హెచ్చరిక వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఆ రోజు పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు అదే తప్పు నేను చేస్తే నాకు పనిష్మెంట్ ఇవ్వడంటే ఇస్తాడు. కాకపోతే వెంటనే రాకపోవచ్చు, ఒకరోజు వస్తుంది, ఒకదాని వెంబడి ఒకటి అన్నీ కూడా ఒకేసారి మన మీదకి దేవుడు రప్పిస్తాడు. ఎలా రప్పిస్తాడో తెలియదు. రక్షించాలనుకున్నా అది యెహోవా చేతిలోనుంది, శిక్షించాలనుకున్నా అది యెహోవా చేతిలోనుంది. కాబట్టి దేవుని యొక్క కనికరానికి మనల్ని మనం అప్పగించుకోవాల్సిన పరిస్థితి, లేదంటే దేవుని యొక్క ఉగ్రతకు కూడా మనం గురవ్వాల్సిన పరిస్థితి. నోవహు ఏ విధంగా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, లేదు లోతు ఏ విధంగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, లేదు బైబిల్ అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు దావీదుతో సహా పశ్చాత్తాపడ్డప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ జనాంగంలో అనేక మంది శిక్షకు గురవటం కూడా మనం చూస్తున్నాం. మోషే కంటే కొంచెం ముందు తన సహోదరి కుష్టు వ్యాధికి కూడా లోనవటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క తీర్పులు అంత కఠినంగా ఉంటాయి. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ గమనిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాడు, వాళ్ళ నడవడిక, వాళ్ళ విధులు, వాళ్ళ కట్టడలు, వాళ్ళ బ్రతుకంతా కూడా దేవుడు చూస్తున్నప్పుడు యెహోవా యొక్క కనుదృష్టి నుంచి ఎవరు తప్పించుకుంటారు? యెహోవా యొక్క తీర్పు నుంచి ఎవరు తప్పించుకుంటారు? యేసుప్రభు చెప్పారు, ఆ దినమున మీరు ఏం చేస్తారంటే కొండలకు పారిపోతాడు, గట్టులకు పారిపోతారు, బండలారా మా మీద పడండి అని బండలతో మీరు మొరపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ తీర్పు ఆ రెండో రాకడలో అంత కఠినంగా ఉంటుంది. ఆ రోజు మా మీద పడండి అని మీరు బండలతో చెప్తున్నప్పుడు అవి మీద పడవు. ఎందుకంటే అవి మీ మీద పడటమే మీకు ఆ తీర్పు కంటే కూడా సుఖం. దేవుని యొక్క తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. ఏమాత్రం జాలి, దయ, కనికరు లేని తీర్పు. వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని యెహోవా ఇస్తున్నప్పుడు, న్యాయంగా తన త్రాసులో తూసి ప్రతి వ్యక్తికి దేవుడు ఇస్తున్నప్పుడు ఎవరు ఆయన యొక్క తీర్పు నుంచి తప్పించుకుంటారు? ఎవరు ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించుకుంటారు? ఆయా వరుసల్లో ప్రతి జనాంగంలో ఉన్న వ్యక్తులు వచ్చి చేతులు కట్టుకొని దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడుతున్నప్పుడు దేవుని యొక్క తీర్పు నుంచి ఎవరు తప్పించుకుంటారు? బైబిల్లో ఉన్న వ్యక్తులు మనకి గొప్ప ఉదాహరణగా కనిపిస్తున్నారు. న్యాయంగా దేవుడు కనికరాన్ని పొందుకున్న వ్యక్తులను కాపాడుతున్నారు, తనకు విధేయత కనపరిచిన వ్యక్తులను కాపాడుతున్నాడు. తన మాటకు అవిధేయత కనపరిచిన వ్యక్తుల మీద తన యొక్క ఉగ్రతను, తన యొక్క కోపాగ్నిని కురిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ వైరస్కి మనం గురి కాకపోతే దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ కోవిడ్ వైరస్కి మనం గురైనప్పుడు ఇది కేవలం మన పాపాన్ని బట్టి వచ్చిందని మాత్రమే కాక దీని వెనక ప్రభు చిత్తం ఏమైంది, దీని ద్వారా నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, ఎంతగా నేను నా ప్రభు మీద ఆధారపడాలి, నా లైఫ్ ఎంత టెంపరీ ఈ భూమి మీద అన్న సంగతి కూడా మనం గమనించాలి. ఎందుకంటే విశ్వాసి కనుదృష్టి ఎప్పుడు కూడా ఈ భూమి సంబంధమైన వాటి మీద ఉండకూడదు. మనకు స్థిరమైన నివాసం ఇక్కడ లేదు అని బైబిల్ చెప్తుంది. మన యొక్క నివాసం పరలోకమందు ఉంది. మన యొక్క సొంత నివాసం ప్రభు దగ్గర ఉంది, పరలోకమందు ఉంది.
కాబట్టి పరదేశులుగా ఈ భూమి మీదకి వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు హౌ టెంపరీ దిస్ లైఫ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తాత్కాలికమైన జీవితం కోసం ఎంతగా వెంపర్లాడుతూ సంపాదించాలని మనం పరిగెడతా ఉన్నాం. వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు యొక్క కనికరానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కాబట్టి అన్నిసార్లు మన పాపాన్ని బట్టే దేవుని యొక్క తీర్పు రావట్లేదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనం మరింతగా ప్రభు మీద ఆధారపడటానికి, ప్రభువుకి సమీపంగా మనం జరగటానికి, ఆయన సారూప్యత, ఆయన రూపం మనకు రావటానికి దేవుడు కొన్ని పరిస్థితులు ఈ వైరస్ రూపంలో కూడా దేవుని బిడ్డలకు అనుమతిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి, సార్వభౌమిక అధికారానికి మనల్ని మనం లోబర్చుకోవాలి, అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నువ్వు కాపాడితే నువ్వే కాపాడాలి, లేదంటే నువ్వే శిక్షించాలి. ఏదేమైనప్పటికీ నీ చిత్తమే జరగాలి, నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచేయని హృదయపూర్వకంగా మనం ప్రభువుని వేడుకునే వ్యక్తులుగా ఉండాలి. చివరిగా మీకు ఒక మాట నేను చూపిస్తాను. దానియేలు చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. యెరూషలేము పట్టణం అన్యుల చేతికి అప్పగించబడుతున్నప్పుడు, యెరూషలేము దేవుని యొక్క తీర్పుకి గురవుతున్నప్పుడు, ఒకప్పుడు యెరూషలేమును దేవుడు తన యొక్క స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, పరిశుద్ధ పట్టణంగా దాన్ని ఎంచినప్పుడు, ఇప్పుడు అదే యెరూషలేముని అన్యులు దాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు, పడగొడుతున్నప్పుడు దానియేలు ఎంతో పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థన చూడండి. 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 16వ వచనం. ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. అంతేకాదు, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపము, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేయుచున్నాను. దానియేలు నిస్వార్థంగా చేస్తున్నటువంటి రిపెంటెన్స్ ప్రేయర్ ఇది. తను ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, మా పాపాలను బట్టి, మా పితరుల పాపాన్ని బట్టి, మేము చేసిన పాపం, మా జనాంగంలో మా పితరులు చేసినటువంటి పాపాన్ని బట్టి యెరూషలేము నిందాస్పదమైనదిగా కనపడుతుంది. మా పాపాన్ని బట్టే యెరూషలేముకి ఈ గతి వచ్చింది, ఈ పరిస్థితి వచ్చిందని మాట్లాడతాడు. మేమందరం పాపం చేసి తొలగిపోయాం కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధ పట్టణం అన్యుల చేతికి అప్పగించబడుతుంది. మాట్లాడుతూ ఏమంటాడంటే, యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది ఉంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పట్టణం, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపం, నీ రౌద్రం తొలగనిమ్ము. నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. మేము ఎందుకోసం విజ్ఞాపన చేస్తున్నామంటే, మేము అర్హులమని విజ్ఞాపన చేయట్లేదు. మేము పాపులమే, మా పితరుల పాపులే, మేము చేసిన పాపానికి ఈరోజు పర్యవసానాన్ని మేము చూస్తున్నాం. కాబట్టి నీ నీతిని బట్టి మా విజ్ఞాపనలు నీకు విన్నవిస్తూ ఉన్నాం. నీ నీతిని బట్టి జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నీ కోపాన్ని, యెరూషలేము మీద నీ కోపాన్ని, యెరూషలేము మీద నీకు ఉన్నటువంటి రౌద్రాన్ని తొలగిపోనిమ్ము. యెరూషలేము మీద అంటే యెరూషలేము ప్రజల మీద, యెరూషలేములో ఉన్నట్టు ప్రవక్తల మీద, యెరూషలేము మీద ఉన్నటువంటి జనాంగం మీద దేవుని యొక్క ఉగ్రత. అదేంటి, యెరూషలేము దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంగా అవ్వచ్చు, యెరూషలేము దేవుడు కోరుకున్నాడుగా కోరుకోవచ్చు. అయినప్పటికీ తన మాట వెనక పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతకటానికి చూస్తూ ఉంటే దేవుడు తీర్పుకి దాన్ని అప్పగించడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలు తేరుకొని మాట్లాడతాడు, రిపెంట్ అవుతాడు. ఏ విధంగా అయితే ఇందా కీర్తనకారుడు 103వ కీర్తనలో దేవుడి సార్వభౌమాధికారం కింద ఉన్నాం, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఆయన సింహాసనం ఆకాశం ముందు స్థిరంగా ఉందని మాట్లాడుతున్నాడు. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఇదిగోండి యెరూషలేములో ఉన్న పరిస్థితిని కూడా, తన రౌద్రాన్ని, తన కోపాన్ని కనపరుస్తున్న దేవుడు తన ప్రజల ప్రార్థన ఆలకించి దాన్ని తప్పించడానికి కూడా ఆయన న్యాయవంతుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన తీర్పు తీర్చిన న్యాయవంతుడే, ఒకవేళ ఆ తీర్పుని వెనక్కి తీసుకున్నా కూడా ఆయన న్యాయవంతుడిగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. 17వ వచనం కూడా మనం చూస్తాం. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనల విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరాన్ని బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాం, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. ఎంత రిపెంట్ అయి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నీ గొప్ప కనికరాన్ని బట్టే నీ సన్నిధిలో నిలబడి మేము ప్రార్థిస్తున్నాం, నీ కనికరాన్ని బట్టే ప్రార్థిస్తున్నాం. వాస్తవానికి ప్రార్థించడానికి కూడా మాకు అర్హత లేదు. కారణం ఏంటంటే, మా పెదవులు అపవిత్రమైనవి, మా హృదయం మోసకరమైంది, అపవిత్రమైన తలంపులు, అరికాల నుంచి నన్నెత్తి వరకు పాపంతో నిండుకున్న వాళ్ళు. కీర్తనకారుడు అంటాడు, మా స్వభావమే పాపం, తల్లి గర్భంలో పుట్టినప్పుడే నేను పాపంలో పుట్టాను అంటాడు.
కాబట్టి పాపులమైన మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా మనం ప్రార్థించగలుగుతాం? కాబట్టి ఏమంటాడంటే, నీ కనికరాన్ని బట్టే ప్రార్థిస్తున్నాం కానీ మా స్వనీతిని బట్టి మేము ప్రార్థించట్లేదు అంటాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని, ఇంకేమంటాడు 19వ వచనంలో చదువుతున్నాను, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. అంటే దేవుని యొక్క కనికరం కోసం మనం ప్రార్థించాలి. ఈ సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవ సేవకుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, ప్రభు యొక్క కనికరం మన దేశం మీద ఉండాలి. ప్రభు యొక్క కనికరం మన సంఘం మీద ఉండాలి. ప్రభు యొక్క కనికరం మన సేవకుల మీద ఉండాలి. ప్రభు యొక్క కనికరం మన కుటుంబాల మీద ఉండాలి, మన జనాంగం మీద ఉండాలి, మన దేశం మీద ఉండాలని దేవుని యొక్క కనికరానికి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రౌద్రం, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత దీని నుంచి తప్పించబడాలి. దేవుని యొక్క తీర్పు నుంచి మన దేశం తప్పించబడాలి. దేవుని యొక్క తీర్పు నుంచి మన ప్రజలు తప్పించబడాలి. దేవుని యొక్క తీర్పు నుంచి మన కుటుంబాలు తప్పించబడాలి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని, మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు, మన అతిక్రమాలను బట్టి, మన యొక్క చెడుతనాన్ని బట్టి వచ్చినటువంటి ఈ పరిస్థితికి మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి దానియేలులాగా మనం ప్రార్థించినప్పుడు, అయ్యా మా స్వనీతిని బట్టి కాదు, నీ యొక్క కనికరాన్ని బట్టే మేము ప్రార్థిస్తున్నాం, అంతగా మనం తగ్గించుకొని యెరూషలేము కోసం ఏ విధంగా అయితే దానియేలు మొరపెడుతున్నాడో, ఈ వచ్చినటువంటి కోవిడ్ బారిన పడిన విశ్వాసుల కోసం దేవుడు మన దేశాన్ని కాపాడాలి. ఈ వైరస్ నుంచి మన రాష్ట్రాన్ని, మన వైద్యుల్ని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క ప్రియులందరినీ దేవుడు కనికరించి కాపాడాలని దేవుని యొక్క కనికరం కోసం మనం న్యాయంగా ప్రార్థించాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. కాబట్టి ఈ వరస్ట్ సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నప్పుడు ఇది దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంది. దేవుడు సార్వభౌమాధికారిగా ఉన్నాడు. యెహోవా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన స్వాధీనంలోనే ఉన్న ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడే తన కనికరాన్ని బట్టి దీన్ని తప్పించాలి. నరుల చెడుతనాన్ని బట్టి వచ్చింది, దేవుడు అనుమతిస్తే ఇది వచ్చింది. కాబట్టి దేవుడు తన కనికరాన్ని చూపించి ఈ పరిస్థితి నుంచి మనల్ని విడిపించాలని హృదయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడుతూ ప్రభువుకి మనం ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ప్రస్తుత లోక పోకడం మేము చూస్తున్నప్పుడు ప్రభువా, అయ్యా ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ 2వ ఫేజ్లో ప్రభువా మేము చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఇది వ్యాప్తి చెందుతో కూడా మేము చూస్తున్నాం ప్రభువా. మా ప్రియులు అనేక మంది దీని బారిన పడ్డారు, సేవకులు పడ్డారు, విశ్వాసులు పడ్డారు. అయ్యా అనేక మంది ప్రభువా రాలిపోయారు, చనిపోయారు. అయితే నాయన, ఇది మా యొక్క అతిక్రమాలను బట్టే లోకంలో ప్రవేశించిందని మేము గమనిస్తున్నాం ప్రభువా. మా యొక్క చెడుతనాన్ని బట్టి ఇది మాకు అనుమతించబడుతుందని మేము గమనిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా, మా స్వనీతిని బట్టి కాక నీ కనికరం కోసం మేము వేడుకుంటా ఉన్నాం ప్రభువా. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు తప్పించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, దీనికి ప్రభువా మీరు మాత్రమే ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించగలరని, ఈ భయం కొలిపే విషయాలు నాయన, బయటికి వెళ్ళాలన్నా భయం, ఇంట్లో ఉండాలన్నా భయం ప్రభువా. ఆకలి తలమటించే ప్రజానికం, సరైన పనులు లేక, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు దెబ్బతిని నాయన ఏ విధంగా భార్య పిల్లలను పోషించుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభువా, కుటుంబాలు అల్లాడిపోతున్న సిచ్యువేషన్లో, ఎంతో అస్థిరత్వంతో ప్రభువా మగ్గిపోతున్న పరిస్థితుల్లో, ఎంతో అనిశ్చితి ప్రభువా రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో ప్రభువా, మీరు మాత్రమే దీన్ని తప్పించగలరని నీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కనికరాన్ని చూపించమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన దివ్యమైన వాక్య పరిచయం చేసిన దైవ సేవకులు బ్రదర్ కేఫా గారికి ప్రభునామలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. కోవిడ్ 2nd వేవ్ రాష్ట్రంలో, దేశాల్లో భయంకరంగా విలయతాండం చేస్తూ విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో ఆన్లైన్ సర్వీసెస్, ఆఫ్లైన్గా మెయిన్ చర్చ్ బ్రాంచెస్లో ఉన్న అన్ని స్థలాల్లో ఆరాధనలు నిలిపివేసి ఈ జూమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేసి కొనసాగుతుండగా దయచేసి పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తూ, ప్రతి ఆదివారం సాయంకాలం ఈవినింగ్ 5 to 6, 5 గంటల నుంచి 6 గంటల వరకు సండే స్కూల్ ఉంటుంది. మన చిల్డ్రన్ మిషనరీ, స్క్రిప్చర్ యూనియన్ చిల్డ్రన్ మిషనరీ శాంసన్ చిన్న బిడ్డలకి చక్కని పాటలు, తదితర కథలు, పప్పెటరీ, విజువల్ ఎయిడ్స్, దృశ్య పరికరాలు ఉపయోగించి ఆసక్తిదాయకంగా దేవుని యొక్క ప్రేమను, వాక్యాన్ని తెలియజేస్తుండగా దయచేసి తల్లిదండ్రులు మీ చిన్నారుల్ని ప్రతి ఆదివారం సాయంకాలం, ఈరోజు సాయంకాలం 5 to 6
జూమ్ ఆన్లైన్లో సండే స్కూల్కి వారిని సిద్ధపరచవలసిన ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే యూత్ బైబిల్ స్టడీ 6 to 7 6 గంటల నుంచి 7 గంటల 14 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎవరి బిడ్డలంతా కూడా దయచేసి ఈ జూమ్ ఆన్లైన్లో యూత్ బైబిల్ స్టడీకి అటెండ్ కావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా 7 to 8 ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా 7 to 8 7 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో విపరీతంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న పరిస్థితులు, అనేక మంది దేవుని సేవకులు చనిపోతున్నారు, అనేక మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు, అనేక మంది మిషనరీస్ దేవుని పిలుపులు అందుకుంటున్నారు, అనేక మంది హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటున్నారు, కొంతమంది హోమ్ క్వారంటైన్ ఉన్నారు, అనేకమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారు. వారందరి కోసం ప్రార్థన చేయడానికి చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, చాలా మందికి జీతాల్లో కోతలు దించబడి, చాలా మందికి వ్యాపారాలు పోయినాయి, నష్టపోయారు. చాలా మంది కొన్ని స్థలాల్లో లాక్డౌన్ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి బతుకుంటే బలుసాకో కలియో గంజో అని బతుకు జీవుడు అన్నట్లుగా వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు 2020 సంవత్సరం ఎలా వలస వెళ్ళిపోయారో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడి వారందరి కోసం మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఎవ్రీడే 7 to Sunday till Sunday 24/7 ఆ వారం అంతట్లో కూడా ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట సేపు క్రిటికల్ కండిషన్స్ కొరకు శారీరకమైన పరిస్థితులు, అనారోగ్యం కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధలు కావచ్చు, మానసికమైన వ్యధ అనుభవిస్తున్న పరిస్థితులు కావచ్చు, ఆధ్యాత్మికంగా సన్నగిలిపోయిన పరిస్థితులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వాటన్నిటి కోసం కూడా మనం బలంగా భారంగా మరి ప్రార్థన చేయడానికి మనం ఈ జూమ్ ఆన్లైన్లో కూడుకుందాం 7 to 8 దయచేసి. అలాగే మరి ప్రతి బుధవారం, శనివారం బైబిల్ స్టడీ ఉంటుంది, సంఘ ప్రార్థన కూడా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు స్త్రీల సమాజం ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా, జూమ్ ఆన్లైన్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. చాలా విషాదకరమైన వార్త. మరి గ్రేస్ సోదరి దాదాపు 2 దశాబ్దాలుగా మరి నర్సాపూర్ నుంచి మన మధ్యలోకి వచ్చారు. తర్వాత స్త్రీల సమాజ పరిచయంలో బలంగా మరి ప్రభు మహిమార్థమే ఎంతో అంకిత భావంతో కమిటెడ్గా పరిచయం చేసిన సహోదరి బుధవారం రాత్రి ప్రభు పిలుపొందుకొని మహిమ ప్రవేశం గాంచబడగా నర్సాపూర్లో మరి సమాధి కార్యక్రమం జరిగింది. ఆ కుటుంబీకుల్ని జడ్సన్ గారిని, వారి పెద్ద కుమార్తె దివ్య కుటుంబాన్ని లాల్ రోజు పరిచయంలో వాడబడుతున్నాడు. తర్వాత అలాగే దీప్తి, హైదరాబాద్లోని దీప్తి కుటుంబాన్ని, ఇంకా వివాహం కావాల్సిన చిన్న కుమార్తె మినీ, తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది. మినీ కోసం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆదరించాలని, దేవుడు మినీకి మంచి సంబంధాన్ని సమకూర్చి దేవుడు ఈ సంవత్సరమే మరి సంవత్సరంలోపు దేవుడు ఒక మంచి సంబంధాన్ని, విశ్వాసిని, యోగ్యుని, గుణవంతుని దేవుడు సమకూర్చి కుటుంబాన్ని కట్టినట్లుగా దేవుడు ఆ గుండె కోత గాయంతో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రభు ఆదరించి తన కృపలు ఆ వాక్య బలులో వారిని ఆదరించి దేవుడు ధైర్యపరిచి బలపరిచినట్లుగా మనకు వ్యక్తిగతమైన ప్రార్థనలో, సామూహిక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత దయచేసి గమనించండి, ప్రతిరోజు కూడా పాస్టర్ ప్రకాష్ వాట్సాప్ గ్రూప్స్లో అప్డేట్స్ పెడుతున్నాడు. కొన్ని ప్రార్థన అంశాలను ప్రభు నెరవేర్పించిన తర్వాత కృతజ్ఞత భావం కలిగి వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలు, ప్రార్థన అంశాలు యాడప్ చేయడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన అంశాలు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో యాడప్ చేయబడుతున్న వాటిని, అలాగే మీ కుటుంబ ప్రార్థనలు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే మరి జూమ్ ఆన్లైన్ ప్రతిరోజు 7 to 8 వరకు జరిగే ఆ జూమ్ ఆన్లైన్లో కూడా పాలిభాగస్తులు కావాల్సిన ప్రార్థనలు చేద్దాం. ఈ ప్రార్థనలు ఉద్యమంలాగా దేవుని సన్నిధికి దూపంలాగా చేరాలని, గొప్ప ప్రతిఫలాన్ని మనం అందరూ కూడా అనుభవించినట్లుగా దయచేసి పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత హైదరాబాద్ రాంబాబు గారు, హైదరాబాద్ కృపాకర్ వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారికి దేవుడు మరి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని సమకూర్చినట్లు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేద్దాం. పాస్టర్ పవన్ కుమార్ గారు, వారి కుమారుడు కూడా మరి కోల్పోవచ్చు. దేవుడు వారిని కూడా ప్రభు హోమ్ క్వారంటైన్ ఉన్నారు, ప్రభు వారిని కూడా కనికరించి స్వస్థపరుచినట్లుగా మనం ప్రార్థనలు జ్ఞాపకం చేద్దాం. రమేష్ పాపక్క చిన్న కుమారుడు కంటికి ఆపరేషన్ చేశారు. ఇంకా మరి కుట్లు అన్ని కరిగిపోవాలి, ఆ కంటి చూపు దేవుడు మరి తేటగా పూర్తిగా అనుగ్రహించినట్లు మన ప్రార్థనలో. సుమా కుమార్తె షారోన్, తనకి ఒక కాలుకి ఆపరేషన్ జరిగింది, రెండో కాలు కూడా ఆపరేషన్ చేశారు. 2 కాలుగా ఆపరేషన్ చేసిన బిడ్డ షారోన్ త్వరగా కోలుకొని శక్తిని, స్వస్థతను దేవుడు అనుభవించినట్లు మన ప్రార్థనలో. అలాగే అయ్యప్ప నగర్ బుజ్జి మేనల్లుడు అనిల్ భార్య శిరీష, తను హోమ్ క్వారంటైన్ ఉంది, ప్రభా బిడ్డను. అలాగే అంబేద్కర్ గారు వాసు దయామణి, వారు హోమ్ క్వారంటైన్ ఉన్నారు. దయచేసి విధంగా మరి కానూరు శ్రీహరి వాళ్ళ చిన్నమ్మ పిన్ని బుల్లెమ్మ సహోదరి యశూర్ హాస్పిటల్లో తన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఆ తర్వాత ఇంకెవరైతే ఆయా హాస్పిటల్స్లో ఉన్నారో, ఆయా ఇళ్ల దగ్గర హోమ్ క్వారంటైన్స్లో వారు ట్రీట్మెంట్స్ తీసుకున్నారో అందరికీ ప్రభు తన కృపని అనుగ్రహించినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రేయర్ అప్డేట్స్లో ఎప్పటికప్పుడు కూడా
వాటిని మీరు తెలుసుకుంటూ ప్రార్థన పాలిభాగస్తులుగా దేవుని దగ్గర నుంచి కూడా గొప్ప ఫలితాలు మరి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు అనుభవించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. దయామయుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రభా ఆత్మీయులు కోల్పోయారో వారిని ప్రభా ఆ గుండె చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నారయ్యా, ఆ కుటుంబాన్ని ఆదరించవలసిన వేడుకుంటున్నాను. ఎందరో మిషనరీస్ ప్రభా, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ మిషనరీస్, ఐఎం మిషనరీస్, ఎఫ్ఎంబిబి మిషనరీస్ అయ్యా అదండి, ఎవ్రీ హోమ్ ఇండియా ఎవరీ హోమ్ క్రూసైడ్ మిషనరీస్, బ్లెస్సింగ్ యూత్ మిషన్ అయ్యా మిషనరీస్, ఇలాగ అనేక మంది నప్పుతండి ఆయా సంవత్సరాలకు సంబంధించిన అయా మిషనరీస్ నప్పుతండి. వారు కొంతమంది ప్రభావాన్ని పిలుపొందుకున్నారయ్యా. ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు, సువార్థికులు, సంఘ కాపురులు అయా మీ పిలుపులు అందుకున్నారు. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. ఆయా సంఘాలకు సంబంధించినటువంటి అయా విశ్వాసులు అయా లేదండి సంఘ పెద్దలు అయా సేవకులు సేవకురాళ్ళు కొంతమంది మీ పిలుపు అందుకున్నారయ్యా. విడిచిపెట్టబడి కుటుంబాలని మీరు ఆదరించండి ప్రభావ, సంరక్షించండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పాలకుల యొక్క ప్రజల యొక్క పాపములు క్షమించండి ప్రభువా. మా పితరుల పాపములు, మా యొక్క బిడ్డల పాపములు, మా పాపములు క్షమించండి ప్రభువా. అంతటా సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లుగా మీ సహాయం సన్నిధిని మీరు అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం జూమ్ ఆన్లైన్ సండే స్కూల్ అండ్ యూత్ బైబిల్ స్టడీ ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగా ప్రతిరోజు శనివారం సండే టిల్ సాటర్డే 7 రోజులు కూడా తండ్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట సేపు తండ్రి ఈ ప్రార్థన అంశాలు జూమ్ ఆన్లైన్లో జరుగుతుండగా అందరూ పాలుపంచుకోవడానికి, బుధవారం శనివారం కూడా బైబిల్ స్టడీస్ సంఘ ప్రార్థన కూడా ఈ జూమ్ ఆన్లైన్లో అలాగే కొనసాగడానికి నీ కృపను పొడిగించమని మీ అద్భుత రాస్తారని చూడండి ప్రభా. జూమ్ ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన కూర్చున్నాతని. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రభా, వారికి నీ కృపను అనుగ్రహించండి. ఉద్యోగాలు ఎంతమంది జీతాల్లో కోత విధించబడిందో కనికరించిన మళ్ళా తిరిగి అది ప్రభావ యాక్టివేషన్ ప్రభావం పొందుకోవడానికి సహాయం దయచేయమని కూర్చున్నా తండ్రి. దయ చూపించండి ప్రభావ. ఎంతమంది వ్యాపారాలు నష్టపోయినారు, ఎంతమంది ప్రభావ భార్య బిడ్డల్ని కుటుంబాలను సాగలేక సంరక్షించలేక అప్పులు చేస్తున్నదని, ఆర్థికమైన ఇబ్బందులు అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభావ. కనికరించండి. మానసికమైన వ్యధ నలిగిపోతున్నారు, శోభ అనుభవిస్తున్నారు. షుగర్తో, బీపీతో బాధపడుతూ, కిడ్నీ ప్రాబ్లంతో థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. న్యూరలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు తండ్రి. ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో గుండె బలంతో బాధపడుతున్నారు. బీపీ షుగర్తో బాధపడుతున్నారు తండ్రి. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నారు ప్రభా. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. కోవిడ్ తండ్రి పాజిటివ్గా బాధపడుతున్నారు తండ్రి ప్రభా. కనికరించింది ప్రభా. విష జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ తండ్రి ఇంపాక్ట్ గురవుతున్నారు తండ్రి. కంటేజియస్ డిసీజెస్, స్కిన్ ఎలర్జీస్తో బాధపడుతున్నారు. కంటి పట్టి తండ్రి జబ్బులతో బాధపడుతున్నారు. అపాధపడుతున్నారు తండ్రి. మెడ నరాలు మెదడు నరాలకు సంబంధించిన తండ్రి, పాదాల్లో ఉన్న నరాల వరకు తండ్రి ఉన్న ప్రతి భాగంలో తండ్రి. ఆ రీతిలో కూడా ప్రభా బాధలు, అనారోగ్యము ఆర్థికమైన ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వేడుకుంటున్నాను. కనికరించండి, సందర్శించండి, పరిశుద్ధమైన వేడుకుంటున్నాను తండ్రి. మీ రక్తాన్ని పరమోషం ప్రోక్షింపజేయండి. మీరు పొందిన దెబ్బల చేతమో స్వస్థ రక్తశక్తి మీరు హస్తాలతో మీరు తాకవలసిన వేడుకుంటున్నాను. నేను స్వస్థపతి నేనే అని సెలవిచ్చాడు తండ్రి. మీరు పొందిన గాయము దెబ్బల చేతమో స్వస్థత రాజా, రక్తశక్తి మీరు హస్తాలను బట్టి తాకమని వేడుకుంటున్నాను. స్వస్థత నీకు శీఘ్రంగా లభించుదును, నేను నీకు ఆరోగ్యం కలిగజేస్తాను. నీ గాయమును మాన్పులని సెలవిచ్చింది దేవుడు ప్రభా. కనికరించండి. శారీరకమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆర్థికమైన స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత దయచేయండి ప్రభా. నేను దేశమును పాడు చేయకుండానట్లు, ప్రాకారాలు దిట్టముగా ఉండునట్లు, బద్దలైన బండ సందులో నిలిచేవారు కావాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. అలాగైనా ప్రభా భారభర్తులుగా, ప్రార్థనాపరులుగా, విజ్ఞాపనకర్తలుగా మీ చిత్తాన్ని సంకల్పాన్ని గుర్తెరిగి అనేక మందిని కోసం సిద్ధపరుస్తున్నట్లు మమ్మల్ని మేము కూడా మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ రాకడి కోసం మేము కూడా సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచమని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా తండ్రి 7 ఖండాల్లోనూ తండ్రి సాధారణ పరిస్థితి ఏర్పడి ఆత్మస్వేచ్ఛను సంతరించుకొని అందరూ కూడా తండ్రి సత్యాన్ని సత్యదేవుడు, సజీవుడు, రక్షకుడు, రారాజు, ప్రభువుల ప్రభువు యేసుక్రీస్తు అనే సత్యాన్ని అందరూ గుర్తెరిగినట్లుగా ఆత్మకార్యం జరిగించుకోమని ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్
ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరిని బట్టి నీకు వందనాలు ప్రభు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోను తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, నిత్య మహిమ ప్రవేశం గావించబడి మహిమలో చేర్చబడిన క్రీస్తురాత్మకు అలా ఎంతమంది దేవుని పిలుపుని అందుకొని ప్రభు సన్నిధిలో పరవశిస్తున్నారు. ఆత్మీయులకు, విడిచిపెట్టబడిన కుటుంబముల సభ్యులకు, యువతి కాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరికీ సమస్తమునకు సదా తోడైండునుగాక. అందరూ చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. మనకింతవరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సత్యము నేర్పించి కన్ను పాపగక చేయా, తనదు సత్యము నేర్పించి కన్ను పాపగక చేయి, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజు యేసు రాజుకే జై.